సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఐ డ్రీమ్ మీడియా నిర్వహించే తెర వెనక కథలు అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నా పేరు ప్రియదర్శన్. సో మీ రోజుల్లో ఎలా జరిగింది సార్ మీ సినిమా ప్రయాణం? సినిమాలు చేయాలని చిన్నప్పటి నుంచి ఐడియా, ఆలోచన. కాకపోతే మా ప్రాంతం నుంచి దూరం, అది చాలా కష్టాలు. భాష తెలియదు, ఎక్కడో చోట అడగటం, ఏదో రూమ్ తీసుకొని ఉండటం, లేకుంటే ఏదో ఆఫీస్లో ఉండటం. ఇప్పుడు ప్రాసెస్ ఎలా ఉంది సార్? ఇప్పుడైతే చాలా అవకాశాలు అంటే ఇప్పుడు ఏంటి, వాట్సాప్లోనే మనం అంతా ప్రొఫైల్ పెట్టడం, పిలిపిస్తారు, ఆడిషన్ ఇలా జరుగుతున్నాయి. చాలా ఒక రకంగా చాలా మంది మెయింటైన్ చేయడానికి నానా కష్టాలు పడుతున్నారు, జిమ్ములకి వెళ్తున్నారు. మీరు ఏం చేస్తారండి? మీరు ఏమైనా జిమ్కి వెళ్తారా? జిమ్ లేదు, వాకింగ్ వెళ్తాం. మార్నింగ్ వాకింగ్ కంపల్సరీ. తర్వాత సినిమా పిచ్ ఉంది కాబట్టి కాపాడుకోవాలనేది ఒకటి ఉంటుంది. మీరు 45 సంవత్సరాల ముందు, ఐ మీన్ ఒక 40 సంవత్సరాల ముందు చూసుకుంటే అప్పుడు పైరసీ అనేది ఉండేదండి ఏదో ఒక రూపంలో? పైరసీ అనేది లేదు. ఎక్కడో మద్రాసులో సినిమాలు తయారయ్యేవి, 20 ప్రింట్లతో రిలీజ్ చేస్తే ఒక టౌన్ అయిన తర్వాత ఇంకో టౌన్ అట్లా ఒక సినిమా 3 ఏళ్ళు ఆడేది. నీకు పైరసీ ఉంటే ఆ చివరి దాకా సినిమా వెళ్ళేదాకా. ఇప్పుడు ఎమ్మంది రవిని అరెస్ట్ చేశారు సార్. అతన్ని దేవుళ్ళ చూస్తున్నారు బయట. అంటే ఆడియన్స్ ఏంటంటే మాకు ఫ్రీగా ఇస్తుంటే, ఐ మీన్ మా రాబిన్ హుడ్, మా దేవుడు ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ వదిలే వరకు మేము సినిమాలు థియేటర్లో చూడమంటున్నారు. ఫ్రీగా దొరుకుతుందని చెప్పేసి మనం తీసుకోం కదా అన్యాయంగా. తను చేసింది దొంగతనమే, అందులో ఎలాంటి అనుమానం లేదు, అది తప్పు. అయితే అలాంటి అవకాశాన్ని, సో వీళ్ళ వారసత్వం మీరు చూసినప్పుడు ఎప్పుడైనా ఏదన్నా గుణగణాలు మ్యాచ్ చేయడం కానీ, వాళ్ళ నుంచి ఇవి నేర్చుకున్నారని కానీ మీకు ఏమన్నా ఆ రోజులు గుర్తొస్తున్నాయి వీళ్ళని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు? ఉంది కాబట్టే నిలబడినరు. ఇవాళ నెపోటిజం మీద ఎంతమంది వచ్చారు? చాలా మంది వచ్చారు. నిలబడ్డారా? కష్టపడ్డ వాళ్ళని నిలబడతారు. ఇప్పుడు చాలా మంది అంటారు లేదు నెపోటిజం మీద వచ్చాడు. అప్పుడు నిజంగా వాళ్ళని ఒక దేవతల్లాగా, దేవుళ్ళలాగా చూసేవాళ్ళు. మద్రాసుకి వెళ్ళి, తిరుపతికి పోయిన వాళ్ళు ప్రతి వాళ్ళు మద్రాసుకి వెళ్ళి రామారావు గారిని, నాగేశ్వరరావు వాళ్ళ స్టూడియోలను చూసి వచ్చేవాళ్ళు. అదొక ఇది దర్శనం లాగా, అదొక దర్శనం. ఆ పద్ధతి ఉండేది అప్పుడు. ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నారు ఎవరన్నా. ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట అడుగుతున్నాను. మీరు తెలంగాణ బార్న్ అండ్ బ్రాటప్ కాబట్టి మీకు ఇక్కడ అవకాశాలు తెలంగాణ డైరెక్టర్లు ఎక్కువ ఇచ్చారండి? ఇక్కడ లేదు. ఎవరు అంటారు తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాళ్ళకి ఇవ్వరు అని. మాది అక్కడ మా లోపం. ఇప్పుడు నాది ఏమంటా అంటే నా ప్రయత్న లోపం. నేను ఒకేదాన్ని నమ్ముకోలేదు. నాతో పాటు ఉన్నారు సీనియర్ యాక్టర్ మల్లారెడ్డి గారు. ఆయన సుమారు 45 ఏళ్లకు పైగా తెలుగు సినిమాలో వర్క్ చేశారు. ఎన్నో సినిమాలు ఆయన ఎన్నో పాత్రలు చేశారు. సో ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే 45 ఏళ్ళ తెలుగు సినిమా విషయాలన్నింటినీ మనం చర్చించుకోబోతున్నాం. అప్పటి రోజులకి ఇప్పటి రోజులకి వచ్చిన మార్పులు, అభివృద్ధి అన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? అవును. ముందుగా ఐ డ్రీమ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్ అంటే 45 ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీలో మొత్తం చూస్తూ ఉన్నారు లోపల ఎలా ఉండేది ఒక్కొక్క రోజు. ఐ మీన్ ఇప్పుడు ఈ పాండమిక్ తర్వాతే, కోవిడ్ తర్వాతే చాలా మార్పులు వచ్చినాయి. సో రకరకాల మార్పులు చూస్తూ ఉన్నాం. మీరు ఆ 45 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు వచ్చిన మార్పు అంతటా చూస్తే సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారా, లేదు ఏమైనా కొన్ని విషయాల్లో దిగజారిపోయిందనే భావన ఉందా? అంటే అభివృద్ధి చెందడం అనే దానికంటే విస్తరించింది. అంటే మీడియా, చాలా మాధ్యమాలు, టీవీ సీరియల్స్ కావచ్చు, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి వెబ్ సిరీస్ కావచ్చు, టోటల్గా షోలు అది ఇది ఇవన్నీ ఉన్నాయి కదా, విస్తరించింది. చాలామంది దీని మీద చాలామంది బతుకుతున్నారు. ఇదొక పరిశ్రమ, అందులో ఎలాంటి అనుమానం లేదు. సో అప్పట్లో ఇప్పుడు ఆడిషన్స్ అంటే అసలు ఏమీ సంబంధం లేనోడు ఎక్కడో ఊర్లో ఉండి వాడు చేసిన వీడియో వైరల్ అయితే వాడికి డైరెక్ట్ అవకాశాలు వస్తున్నాయి. సినిమా అవకాశాలు వాళ్ళ ఇంటికి వెతుక్కుంటూ వస్తున్నాయి. ఒకప్పుడు అలా కాదు, పెట్టే బేడ సర్దుకుని చెన్నై వెళ్ళడం, మద్రాసు వెళ్ళడం ఇలాంటివి చూస్తూ ఉన్నాం. సో మీ రోజుల్లో ఎలా జరిగింది సార్ మీ సినిమా ప్రయాణం అసలు? అయితే సినిమాలు చేయాలని చిన్నప్పటి నుంచి ఐడియా, ఆలోచన. కాకపోతే మా ప్రాంతం నుంచి, తెలంగాణ ప్రాంతం నుంచి దూరం, అది మద్రాసు. హైదరాబాద్లో సినిమా ఫీల్డ్ లేదు, దూరం కాబట్టి ఎవ్వరు వెళ్ళేవారు కాదు, ఎంకరేజ్మెంట్ కూడా లేదు. పైగా మేము ఎవరన్నా వెళ్తే డిసప్పాయింట్మెంటే ఉండేది, ఇంట్లో కానీ బయట కానీ అక్కడ కానీ. అయితే ఆ పద్ధతుల్లో పోయినప్పుడు అక్కడికి
చాలా కష్టాలు. భాష తెలియదు. ఎక్కడో చోట అడగటం, ఏదో రూమ్ తీసుకొని ఉండటం, లేకుంటే ఏదో ఆఫీస్‌లో ఉండడం అది. అప్పుడు కమ్యూనికేషన్స్ లేవు. స్టూడియోల దగ్గర తిరగటం, లేకుంటే ఆఫీస్‌లో డైరెక్టర్ గారి ఇళ్ళకే ఎళ్ళిపోయేది. అప్పుడు ఆఫీసులు గూడా లేవు పెద్దగా అప్పుడు అక్కడ గూడా. ఎర్లీ మార్నింగ్ ఎళ్లి డైరెక్టర్ గారినే కలిసే రోజులవి. అప్పుడేదో అడ్రెస్ రాసిస్తే అడ్రెస్ పట్టుకొని ప్రొడక్షన్ మేనేజర్ ఏదో అంబాసిడర్ కారు అందరూ ఉండే రూమ్ దగ్గర పంపితే అట్లా ఆ రకంగా జరిగేది ఆ రోజుల్లో. సో ఇప్పుడు ప్రాసెస్ ఎలా ఉంది సార్? మరి ఇప్పుడైతే ఇప్పుడు అవకాశాలు ఎలా చాలా వస్తున్నాయి? అవకాశాలంటే ఇప్పుడు ఏంటి వాట్సాప్‌లోనే మనం అంతా ప్రొఫైల్ పెట్టడం, పిలిపిస్తారు ఆడిషన్లు ఇలా జరుగుతున్నాయి. చాలా ఒక రకంగా ఈజీ అని చెప్పొచ్చు. హైదరాబాద్‌కి సినిమా ఫీల్డ్ వచ్చిన తర్వాత కూడా ఫోటోల మీద ఫోన్ నంబర్ రాసి ఇచ్చేవాళ్ళు. అది ఫోటోలన్నీ అక్కడ ఏసేవాళ్ళు. చూసి ఇప్పుడు అట్లా కాదు. కంప్లీట్‌గా ఏదో ఒకటి చేసిన క్లిప్పింగ్ పంపుతారు. లేకపోతే వీడియో పంపుతారు. లేకపోతే ఏదో ఇన్‌స్టాగ్రామ్ ఇవన్నీ నడుస్తా ఉంటాయి. బట్ ప్రయత్నం చేయడానికి అనేది చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు. సో మీరు స్టిల్ ఇప్పటికి కూడా ఆడిషన్ ఇచ్చిన సందర్భం ఏమన్నా ఉందండి? అంటే నేను ఆడిషన్‌కి అప్పుడప్పుడు వాళ్ళు పిలుస్తారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ సరిపోతాడా లేదా మరి గెటప్ ఏయొచ్చు, లుక్ లుక్ టెస్ట్‌లు అవి టెస్ట్. పెడతారు కదా! దానికెళ్తాం. అయితే ఆ మధ్య నేను ఎక్కువ టీవీ సీరియల్ ఎక్కువ చేసేవాడిని. వాళ్ళే పిలిచేవాళ్ళు. మంచి మంచి క్యారెక్టర్‌లు ఏసాను. సినిమా మీద ఎక్కువ ఆడిషన్‌ల మీద ఎందుకు పెరిగిందంటే 'బలగం' సినిమా ఎప్పుడైతే హిట్ అయిందో చిన్న సినిమా. అరే! మనం గూడా చిన్న సినిమాలు చాలా స్టార్ట్ అయితున్నాయి. మనం ఆడిషన్ ఎళ్ళాలి, కలవాలి. మరి ఏది బలగంలాగా హిట్ అవుద్దో తెలియదు మనకి. అనేది దాని మీద విపరీతమైన ఆడిషన్‌లు దాని మీద ఎక్కువ నాకు గూడా కొంత ఇంట్రెస్ట్ పెరిగి కొన్ని సినిమాలకు ఆడిషన్‌కెళ్ళాను. వెళ్ళినవి ఉన్నాయి. ఓకే. ఉన్నాయి. వెళ్ళాలి. తప్పదు. ఎందుకంటే మనం పూర్తిగా ఎస్టాబ్లిష్ కాలేదు గాబట్టి, ఏదో చేసుకుంటూ ఎళ్తున్నాం అంతే తప్ప, పిలిచి ఇచ్చే అంత లెవెల్ లేదు. ఎవరో తెలిసిన వాళ్ళు పిలిచి ఇచ్చారు. కొన్ని క్యారెక్టర్‌లు ఇచ్చారు. చేశాము. సో బేసికల్లీ ఐ మీన్ మీ పర్సనల్ ఇంటర్వ్యూతో పాటు మేము ఎక్కువగా ఈ 45 సంవత్సరాల్లో ఎలాంటి మార్పులొచ్చాయనేది తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. ఎందుకంటే మీరు నాటక రంగం నుంచి స్టేజ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ట్ అయ్యారు. సో అప్పుడు ఐ మీన్ మీరు ఒక కంఠస్థ పట్టేవారు. పెద్ద పెద్ద 3 పేజీలు, 4 పేజీల డైలాగుల్ని బై హార్ట్ చేసేవారు. ఇప్పుడు రోజులు ఎలా వచ్చినాయి అంటే అసలు డైలాగ్ బై హార్ట్ కూడా చేయక్కర్లేదు. జస్ట్ కట్ 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 చిన్న ముక్క చెప్పి కట్ అంటే మళ్ళీ 2 యాంగిల్ పెట్టుకుంటున్నాడు, 3 యాంగిల్ పెట్టుకుంటున్నాడు. లేదు అంటే లిప్ మూవ్‌మెంట్ ఇస్తే తర్వాత డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. చాలా ఈజీ అయిపోయింది. అడ్వాన్స్ అయిపోయింది టెక్నాలజీ. టెక్నాలజీ పెరిగిపోయింది. ఇప్పుడు ప్రాంప్టింగ్ ఒకటి. టీవీ సీరియల్స్‌కి సీరియల్స్ అయితే కంప్లీట్ సినిమాలకు కూడా ప్రాంప్టింగ్ ఇస్తున్నారు. వేరే యాక్టర్స్‌కి పరభాష నటులకి. అది ఆ రకంగా అయిపోయింది ఇప్పుడు. హ్మ్. మొత్తానికి అప్పుడు అంటే నాటకం అనేది ఏసేటప్పుడు మేము నెల రోజులు ప్రాక్టీస్ చేసేవాళ్ళం. హ్మ్. కాబట్టి బాగా బై హార్ట్ అయ్యేది. ప్రదర్శనలు ఇస్తా పోతా ఉంటే చాలా ఫ్లూయెంట్‌గా ఉండేది. సినిమాకొచ్చేసరికి ఏంటంటే చిన్న చిన్న బిట్సే ఉంటాయి. అన్ని కట్ షాట్ చిన్న చిన్న కట్స్ ఉంటాయి కాబట్టి ఈజీ. బై హార్ట్ చేసి చెప్తారు. అది. సీరియల్‌కి అట్లా కాదు. పేజీలకు పేజీలు అప్పుడే స్క్రిప్ట్ వస్తది ఆన్‌లైన్‌లో ఏదో చేస్తా ఉన్నారనమాట. టెక్నాలజీ పెరిగింది. డబ్బింగ్ విషయంలో గూడా మన వర్డ్ ఉందనుకో. ఇప్పుడు మేము ఒక సినిమాలు చేసేటోళ్ళం. 'ఎర్ర సూర్యుడు', 'ఎర్ర పావురాలు', 'మార్గదర్శి' సినిమాలు చేశా ఆ రోజుల్లో. అయితే ఆ రోజుల్లో లూప్ సిస్టమ్ ఉండేది. మైక్ దగ్గర ఇద్దరు ముగ్గురం సీన్‌లో నలుగురం ఉంటే నలుగురం. డైలాగ్ ఒకరి తర్వాత ఒకరం డైలాగ్ చెప్పేది డబ్బింగ్. ఏ ఒక్కరు మిస్ చేసినా మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్. రెడ్ అచ్చే కథ మొదలుపెట్టి అన్నట్టుగా. ఇప్పుడు అట్లా గాదు. మీ డైలాగ్ మీరు చెప్పుకొనెళ్తారు. నాది నేను చెప్పుకొనెళ్తా. తర్వాత ఒక అక్షరం మిస్ అయినా ఒక్క అక్షరం చెప్పిస్తున్నారు. ఇట్లా రకరకాలుగా ఇవి చేస్తున్నారు అది. చాలా ఈజీ. అంటే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ. ఈజీగా డబ్బింగ్ చెప్పాలన్నా ఏదైనా చాలా వరకు అప్పటికిప్పటికి ఈజీ అని చెప్పొచ్చు. ఈవెన్ కాంబినేషన్ సీన్స్ కూడా ఇద్దరు కలిసి ఉండాల్సిన సీన్స్ కూడా సెపరేట్‌గా తీసి ఆ! తర్వాత జాయిన్ చేస్తున్నారు. పాటలు గూడా అంతే. ఏదైనా అంతే. హ్మ్. ఆ రకంగా చేస్తున్నారు. అవును సార్. సార్ ఐ మీన్ మీకు వయసు ఎంత ఉంటది సార్ ఇప్పుడు? ఇప్పుడు 68. 68 స్టిల్ అంటే ఇప్పుడు ఐ మీన్ చాలామంది మెయింటైన్ చేయడానికి నానా కష్టాలు పడుతున్నారు. జిమ్‌లకెళ్తున్నారు. మీరేం చేస్తారండి? మీరేమన్నా జిమ్‌కెళ్తారా రెగ్యులర్‌గా? జిమ్ లేదు. వాకింగ్‌కెళ్తా. హ్మ్. మార్నింగ్ వాకింగ్ కంపల్సరీ. హ్మ్. తర్వాత సినిమా పిచ్చుంది గాబట్టి కాపాడుకోవాలనేది ఒకటుంటది. హ్మ్. ఆరోగ్యం కాపాడుకోవాలి. కొంచెం ఫిట్‌నెస్‌గా ఉండాలి. మరి మనకది ఉంది. లేదనుకో హ్మ్. ఉద్యోగం ఏదో అనుకుంటే అన్నీ మనం వదిలేస్తే హ్మ్. మామూలుగా ఉంటాం అంతే. కీటో డైట్‌లని చెప్పి రకరకాల డైట్‌లు చేస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య. ఆ! మీరేమన్నా డైట్‌లు నేనేం అలాంటివి ఏమన్నా అవన్నీ ఉంటాయా ఏం సార్? లేవు మామూలే. మామూలుగానే ఆ! అన్నీ తినేస్తారు.
అన్ని తినేస్తా, అన్ని లిమిట్. సో అన్ని తినేస్తారు అసలు. ఆ, మీకు ఏది ఇది కట్ చేయాలి, అది కట్ చేయాలి, ఏది ఏ- త్యాగం ఏది- చేసిన లేదు ఏం లేదు లేవండి, లేదు సాక్రిఫైస్ లేదు చేసిన ఏం? రెండు చాకరీ అదన్నీ ఏం లేవు. ఉమ్, మామూలుగా అన్ని తినడమే. అన్ని తినేస్తారు. విలేజ్ నుంచి వచ్చినాం, ఉమ్, కాకపోతే ఏంటంటే ఒక 40 ఏళ్ళు విలేజ్లో ఉన్నాం ఉమ్, కాబట్టి అప్పుడు కొంచెం మంచి ఆహారం తిన్నాం, అదే బేస్ ఉంది, ఉమ్. దానివల్ల ఇట్లా ఉన్నాం కావచ్చు అనిపిస్తుంది. Nice. బాగుంది సార్. సార్ ఐ మీన్ ముందు ఇప్పటికి అప్పటికి కొన్ని మార్పులు ఏంటంటే, ఇప్పుడు ఐబొమ్మ రవి అని, ఎమ్మంది రవి అని ఒక అతన్ని అరెస్ట్ చేశారు. Hmm. పైరసీ పెనుభూతం అనేది ఇప్పుడు బాగా, ఉమ్. ఐ మీన్ నేను నా చిన్నప్పుడు సీడీలు అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏంటంటే మరీ ఫ్రీ కాబట్టి వెబ్సైట్లో ఎవరు పడితే వాళ్ళు చూడొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విషయంలో మాట్లాడుకుంటే మీరు 45 సంవత్సరాల ముందు, ఐ మీన్ ఒక 40 సంవత్సరాల ముందు చూసుకుంటే అప్పుడు పైరసీ అనేది ఉండేదండి ఏదో ఒక రూపంలో? పైరసీ అనేది లేదు. ఉమ్, ఎక్కడో మద్రాసులో సినిమాలు తయారయ్యేవి, ప్రింట్ వస్తేనే అది, ఆ ప్రింట్ని ఎవరు ఫోటోలు కూడా తీసేవాళ్ళు కదా, సెల్ ఫోన్లో ఏం సెల్ లేవు, ఫోన్లో అంతే. అప్పుడు పైరసీ ఎక్కడిది? 20 ప్రింట్లతో రిలీజ్ చేస్తే ఒక టౌన్ అయిన తర్వాత ఇంకో టౌన్ అట్లా ఒక సినిమా ఇక్కడ 3 ఏళ్ళు నుంచి ఆడేది. ఉమ్. నీకు పైరసీ ఉంటే ఆ చివరి దాకా సినిమా వెళ్ళేదాకా అది నీకు ఉండదు కదా. ఇప్పుడు ఒక థియేటర్ నుంచి మళ్ళీ రీల్ తీసుకెళ్ళి ఇంకో థియేటర్లో వెళ్ళాలా, అట్లా షేరింగ్ అట్లా ఉండేది అట్లా కదా. అట్లా ఆ, ఏదో బాగా హిట్ అయిన సినిమా 30 ప్రింట్లు ఉండేది, పెద్ద రామారావు గారి సినిమాలు, కృష్ణ గారి సినిమాలు, ఆ రకంగా. అంతే తప్ప అన్ని 15 ప్రింట్లు 10 ప్రింట్లు వేసి ఊళ్ళు తిప్పుకుంటా ఆడించేవారు ఆ రోజుల్లో. పైరసీ ఉంటే ఆ లాస్ట్ కేంద్రానికి పోయేదాకా ఆగదుగా సినిమా. సో మీరు పైరసీని ఎప్పుడు అనుకున్నారు సార్ ఫస్ట్ టైం? ఎప్పుడు ఫీల్ అయిందంటే వీడియోలు వచ్చిన దగ్గర నుంచే, క్యాసెట్స్ అప్పటి నుంచి. వీసీఆర్ ఉన్నప్పుడు ఉండదండి పైరసీ? వీసీఆర్ ఉన్నప్పుడు పెద్దగా లేదు ఇంత. సీడీలు వచ్చినప్పుడు తర్వాత, డివిడీలు సీడీలు వచ్చిన తర్వాత ఎక్కువ. ఇప్పుడు మరీ టూ మచ్ అయిపోయింది. అందరు సెల్ ఫోన్, సినిమా చూడాడు, సినిమా తీస్తూనే ఉంటాడు ఏదో ఒకటి, అదొక ఫ్యాషన్ అయిపోయింది, అందరికి ఫ్యాషన్ అయిపోయింది అది. సో ఇప్పుడు ఎమ్మంది రవిని అరెస్ట్ చేశారు సార్. Hmm. అతన్ని ఓ దేవుళ్ళ చూస్తున్నారు బయట. అంటే ఆడియన్స్ ఏంటంటే మాకు ఫ్రీగా ఇస్తుంటే, ఐ మీన్ మా రాబిన్ హుడ్, మా దేవుడు ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ వదిలే వరకు మేము సినిమాలు థియేటర్లో చూడమంటున్నారు. దాని మీద ఏమన్నా మీ అభిప్రాయాన్ని పంచుకుంటారు? ఇప్పుడు ఏంటంటే ఫ్రీగా దొరుకుతుందని చెప్పేసి మనం తీసుకోం కదా అన్యాయంగా. అతను చేసింది దొంగతనమే, అందులో ఎలాంటి అనుమానం లేదు, అది తప్పు. అయితే అలాంటి అవకాశాన్ని సినిమా పరిశ్రమ కూడా ఇవ్వకూడదు. వీళ్ళు కూడా ఏంటంటే ఎందుకు ఇలా జరుగుతుందని పునరాలోచన చేసుకోవాలి. ఎట్లయితే మనం ఇది కాకుండా చేయాలంటే ఏం చేయాలి? చట్టాలు ఉన్నాయి, అది ఉన్నాయి. చట్టాలు ఏం చేస్తాయి? చట్టాలు ఏం చేయి? వరకట్నం మీద నిషేధం చట్టం ఉంది, తీసుకోకుండా ఎవరు ఉంటున్నారా? లంచం ఇవ్వకూడదు, తీసుకోకూడదు, అది పైరసీ చెయ్యకూడదు, చూడకూడదు, అవి కామన్గా నడుస్తూనే ఉన్నాయి, నడుస్తాయి. చట్టాలు కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ లేనప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అండ్ మీరు ఐ మీన్ మాయగాడి సినిమా చేశారు, అది 1983లో రిలీజ్ అయింది. మేము అందరం 2011 వరల్డ్ కప్ విన్నింగ్ చూసాం సార్. మీరు 1983 వరల్డ్ కప్ విన్నింగ్ చూసారు. అంటే క్రికెట్ వరల్డ్ కప్. నాకు క్రికెట్ తెలియదు, చూడరా సార్? నాకు క్రికెట్ అసలు తెలియదు. ఆ రోజుల్లో అంత పిచ్చి ఉండేదే కదా ఉండేది. నాకు క్రికెట్ ఆట మీద ఎందుకు ఎంతసేపు మేము నాటకాలు, రిహార్సల్స్, విలేజ్ లో యువజన మండళ్ళు, టోర్నమెంట్స్, ఇవి ఇంత ఇది పిచ్చి తప్ప గేమ్స్ మీద లేదు, అసలు లేదు. మాయగాడు సినిమా టైంకి అప్పుడు మాయగాడు మోహన్ బాబు హీరో. అప్పుడు ఆయన స్టార్ కూడా కాలేదు అనుకుంటా కదా సార్? బాగా విలన్ నుంచి హీరో అయ్యాడు. ఓకే. ప్రతిజ్ఞ సినిమా చేశారు ఆయన. తర్వాత సెకండ్ పిక్చర్ ఏదో మాయగాడు, ఏదో రామకృష్ణారెడ్డి ప్రొడ్యూసర్. మా ఫ్రెండ్ ఒక అతను ఇంజనీర్ మా దగ్గర, అతనికి ఫ్రెండ్ రామకృష్ణారెడ్డి ప్రొడ్యూసర్, అతనికి పరిచయం చేశాడు నన్ను. ఒక ఉత్తరం రాస్తే కరీంనగర్ లో తీసుకెళ్లి ఇస్తే ఆ క్యారెక్టర్ ఇచ్చారు ఏం స్టూడియోస్. అటు మోహన్ బాబు గారితో కలిసి చేశా. అది ఫస్ట్ డైలాగ్ చెప్పడం కెమెరా ముందు, అది ఆయన దగ్గర. ఆయన డైలాగ్ కింగ్ అంటారు కదా, ఆయన కొంచెం భయం వేసింది, కంగారు పడకండి నిలబడండి అని చెప్పాడు. అది పోయి మళ్ళీ ఇంగ్లీష్ డైలాగ్ నాకు అసలే ఫస్ట్ కెమెరా అదొకటే ముక్క, ఇలా కూడా చెమటలు వచ్చేసినాయి. ఏ క్యారెక్టర్ సార్ అందులో? డాక్టర్ క్యారెక్టర్. ఇంగ్లీష్ లో చెప్పాలి అంతే. ఆయన ఏదో అడుగుతాడు, నేను ఏదో చెప్పి వెళ్ళిపోతాను అంతే. గబగబా చేశాను, వెళ్ళిపోయాను, అది విషయం. ఇప్పుడేమో డిసిప్లైన్, ఆయన గురించి ఎవరు మాట్లాడుకున్నా డిసిప్లైన్, బాగా డిసిప్లైన్ మోహన్ బాబు గారు అంటే అంటారు. ఇంకోటి ఏంటంటే బోలా మనిషి, కొంచెం ఏది ఉంటే అది మాట్లాడేస్తా ఉంటారు, ఎలాంటి వ్యక్తిత్వం. మీరు సెట్స్ లో అప్పుడు ఎలా ఉండేవారు సార్? అంటే అది చిన్న క్యారెక్టర్, ఆయనతో ఎక్కువ సేపు గడపలేదు, ఎంత జస్ట్ ఒక 10-15 నిమిషాల్లో అయిపోయింది. ఒక మానిటర్ ఒకటి, ఇది చిన్న ఒకటే డైలాగ్ కాబట్టి. కాకపోతే అక్కడంతా సైలెంట్ గా ఉంది, క్రమశిక్షణగా అనిపించింది.
ఇప్పుడు ఎన్టీ రామారావు సినిమా షూటింగ్ నేను చూసా అక్కడ. అక్కడ ఎంత డిసిప్లిన్‌గా ఉందంటే సైలెంట్‌గా ఉంటదనమాట ఆ ఫ్లోర్. నాకు మళ్ళా మోహన్ బాబు గారి దగ్గరనే కనబడిందది. ఆ టైప్. ఒక క్రమశిక్షణ అనేది అక్కడ కనబడింది. మోహన్ బాబు గారు కూడా ఏదో సొంత అన్నగారు అన్నట్టు ఫీల్ అవుతారు ఎన్టీ రామారావు గారి గురించి. అవును. ఎన్టీ రామారావుకి ఆయన ఫ్యాన్ గదా! నేను కూడా ఎన్టీఆర్ ఫ్యాన్‌ని. అవునా? ఓకే. అదే ఇన్‌స్పిరేషన్ మాకు. ఆ స్ఫూర్తి చిన్నప్పుడు ఆయన సినిమాలు చూస్తూ పెరిగినాం. ఆ 'లవకుశ' సినిమా చిన్నప్పుడు చూసాం. మా ఫాదర్ అండ్ మదర్ తీసుకెళ్ళి చూయిస్తే, అప్పుడు అది చూసిన తర్వాత ఏంటో అనుకున్నా అసలు ఏంటి సినిమా? అంటే ఏంటిది? అప్పుడే క్వెషన్స్ ఎట్లా అని. తర్వాత 'రామారావు', 'పాతాళ భైరవి' అట్లా రెండో మూడోసారి వచ్చినప్పుడు మా ఫాదర్ చూయించాడు. వాటితోటి నాకేంటంటే ఎక్కువ అది. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసి అభిమానించిన వ్యక్తిని మీరు డైరెక్ట్ వెళ్ళి సెట్స్‌లో కలుసుకోవడం, ఆయనతో పక్కన ఐ మీన్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉండడం అదే సక్సెస్ కదా సార్ అసల? దాన్నే సక్సెస్ అని అంటే డిఫైన్ అంటారు. చేయొచ్చా? అంతే. ఏ సినిమాకి వర్క్ చేశారండి నేను ఆయన? రామారావు గారితో చేయలేదు. చేయలేదండి రామారావు గారితో. చేయలేదు. సెట్స్‌లో చూసారండి? ఆయన వేరే చేస్తుంటే చూసాను. తెలుగుదేశం పార్టీలో పనిచేశాను ఫుల్‌గా. అప్పుడు కలిసాం, తిరిగాం. ఆ ఆయన రోజుల్లో. భావజాలాలు ఎలా ఉండేవి అప్పట్లో మీకు అస్సల పొలిటికల్ భావజాలాలు? ఆయన నైస్, గ్రేట్. అంటే హ్మ్. ప్రపంచానికే మన తెలుగు జాతి యొక్క ఖ్యాతిని హ్మ్. చెప్పిన వ్యక్తి, మహా వ్యక్తి. అంటే బ్రతికుంటే ప్రధానమంత్రి కూడా అయ్యేవారేమో ఖచ్చితంగా. అని అన్నారు ఒక క్వెషన్ మార్క్. ఖచ్చితంగా. హ్మ్. నో డౌట్. దేవిలాల్ అయిన ఆ మూమెంట్‌లో అయ్యేవాడు ఆయన హ్మ్. బతికుంటే. హ్మ్. 80, 90 ఆ ప్రాంతంలో. హ్మ్. 96, 97, హ్మ్. 97, 98 ఆ ప్రాంతంలో. హ్మ్. సో తర్వాత మొత్తం ఐ మీన్ రామారావు గారి తరమంతా మంచిగా ఉండేది. రామారావు గారు ఉండేవారు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఉండేవారు. కృష్ణ గారు మధ్యలో వచ్చి ఆయన ఒక గట్సీ చాలా ధైర్యం ఉన్న వ్యక్తి. అందరిని సవాల్ చేస్తూ మామూలు వ్యక్తి కాదు. మీరేమైనా యాక్ట్ చేశారా సార్ నేను ఆయనతో కలిసి? చేశాను. నేను ఒకటి సీరియల్ చేశా. అన్నయ్య సీరియల్ హ్మ్. చేశాను. ఇంకేదో ఒక సినిమా చేశా. పద్మాలయ వాళ్ళది చేశా. అసలు ఈ టెక్నాలజీని ఇంత అసలు తెచ్చింది ఆయనే కదా! ముందుగా తెచ్చింది. సినిమా స్కోప్ కావచ్చు, 70 ఎంఎం కావచ్చు, లేకపోతే గొప్ప గొప్ప సినిమాలు బడ్జెట్ పెంచి ఆ రోజుల్లో అద్భుతమైన సినిమాలు చేశాడు కదా! 'అల్లూరి సీతారామరాజు', 'దేవుడు చేసిన మనుషులు', 'మోసగాళ్ళకు మోసగాడు' గొప్ప సినిమాలు కదా! అవన్నీ 'సింహాసనం' మామూలు సినిమాలా ఏ టెక్నాలజీ అయినా తనే ఇంట్రొడ్యూస్ చేశాడు. డాషింగ్ అండ్ డేరింగ్ హీరో. నంబర్ ఆఫ్ సినిమాలు చేశాడు మళ్ళా. నంబర్ ఆఫ్ సినిమాలు 350, 350 సినిమాలు హీరోగా చేశాడు. ఒకే సంవత్సరం ఎన్నో ఐ మీన్ రికార్డ్ కూడా ఏదో 18, 19 సినిమాలు 3, 4 షిఫ్ట్లు. అలాంటి వ్యక్తులు ఈ రోజుల్లో ఉంటారండి అంత ఇంకా డెడికేషన్? ఉండరు కదా! ఇప్పుడు అదే కదా! హీరో అందరూ అంటుంటారు కదా! హీరోలు ఎక్కువ సినిమాలు చేస్తే బాగుండేది. తక్కువ చేస్తున్నారు 3 ఏళ్ళకొకటి అనేది ఒకటి. ఇప్పుడు ఐ మీన్ వచ్చే మాట ఏంటంటే సెట్స్ లో కంటే అంటే ఆన్ కెమెరా కంటే క్యారవాన్ లోనే ఎక్కువ ఉంటున్నారని చెప్పి ఒకటి వస్తుంది మీకు బేసికల్లీ. అంటే చిన్న వీళ్ళు షార్ట్ చేసి నంబర్ ఆఫ్ డేస్ షూట్ చేస్తున్నారు సార్. ఒకటేమైతుందంటే మరి స్క్రిప్ట్ రాకనా లేకుంటే ఏది దా అనుకోని అక్కడ ఆలోచించుకొని చేస్తున్నారు ఇప్పుడు. ఆ రోజుల్లో వాళ్ళు పక్కడబందీగా అసలు స్క్రిప్ట్ అంతా రెడీ అయిన తర్వాత ఒక రోజు షూటింగ్ అంటే అదే రోజు ఆ షూటింగ్ అయిపోవాలి. 2 సీన్‌లో, 3 సీన్‌లో, 4 సీన్‌లో. ఎన్ని పెట్టాలనేది. ముఖ్యంగా ఏంటంటే ఈ కలర్ ఫిల్మ్ నుంచి ఎప్పుడైతే డిజిటల్ వచ్చిందో అప్పుడు నంబర్ ఆఫ్ డేస్ పెరిగిపోతున్నాయి. అప్పుడు కాస్ట్‌లీ అది. అది కూడా దొరకదు. షార్టేజ్. దాన్ని ముందు మనం అలాట్ చేసుకోవాలి ఫిల్మ్. కూపన్ సిస్టమ్. ఇంత ఈరోజు 2 రీళ్ళొస్తాయి దొరుకుతాయి. ఆ 2 రీళ్ళని బట్టే సినిమా చేయాలి. కాబట్టి జాగ్రత్తగా రిహార్సల్స్ చేసి, మానిటర్ చేసి జాగ్రత్తగా అది చేసుకోవాలి. ఎంత తీయాలి? ఇటు కెమెరా పెడితే ఇటున్న షాట్స్ తీసేయాలి. అటు కెమెరా అటువైపు పెడితే తీసేయాలి. క్లోజ్‌లు పెడితే క్లోజ్‌లోనే అయిపోవాలి. క్యాలిక్యులేట్ ఎడిటింగ్ దాన్నేమంటారు? ఎడిటర్ ఉండే అటువంటిది డైరెక్టర్‌కి ఉండేదనమాట. ఎడిటర్ లాగా డైరెక్టర్ ఫీల్ అయ్యేది. అంటే ఎడిటింగ్ సెన్స్ అనేది ఆ రకంగా చేసుకుంటూ పోయేవాళ్ళు. లేకుంటే ఎప్పుడైతే నీకు ఈ డిజిటల్ పెరిగిందో దీంతోటి నీకు ఫిల్మ్ ఎక్కువ పోతలేదనే ఉద్దేశం కొద్దీ ఖర్చు తక్కువ కదా అనుకోని ఎక్కువ షార్ట్స్ తీయడం, తీసిందే తీయటం, ఎక్కువ తీయటం అది ఇది దానివల్ల ఏమైతుందంటే టైం వేస్ట్ అయితుంది. నంబర్ ఆఫ్ డేస్ పెరుగుతుంది.
దానివల్ల కూడా బడ్జెట్ పెరుగుతుంది. ఖచ్చితంగా బడ్జెట్. ఇంకొకటి చూసిన తర్వాత అందరూ చేసిన ఆర్టిస్ట్ అది చూస్తాడు. వీళ్ళు చూస్తారు బాగుందా బాగాలేదా బెటర్మెంట్. కానీ ఆ రోజుల్లో అట్లా కాదు. డైరెక్టర్ కెమెరామెన్ ఇద్దరే, డిఓపి గారు డైరెక్టర్ గారు. ఫస్ట్ నాకు ఓకే, మీకు ఓకేనా, నాకు ఓకే, ఓకే అంతే. వాళ్ళకంత నమ్మకం ఉండేది. అంటే తర్వాత మరి ఆ రోజుల్లో మరి మాయాబజారు లాంటి సినిమాలు, మరి దానవీర సూరకర్ణ లాంటి సినిమాలు, దేవదాసు లాంటి సినిమాలు, సీతారామరాజు లాంటి సినిమాలు వచ్చినాయంటే మాటి మాటికి చూసుకోలేవాళ్ళు. నమ్మకం ఆయన చూసేవాడు అంతే. డైరెక్టర్ గారు చేస్తుంటే ఆర్టిస్ట్ వైపు చూసేవాడు. కెమెరామెన్ కెమెరా చూసుకునేవాడు. నాకు ఓకే, మీకు ఓకేనా, లైటింగ్ ఎక్కడో మిస్ అయింది, ఇంకొక టేక్ అంతే. కానీ ఇప్పుడు అట్లా కాదు, చాలా టేకులు, దానివల్ల టైం కూడా వేస్ట్ అవుతుంది. ఇప్పుడు అంతే ఏం ఆలోచిస్తున్నారంటే తీసేద్దాం, ఇంకో 2 షాట్లు తీద్దాం, ఎడిటర్ చూసుకుంటాడు, ఏమన్నా యూజ్ అవుద్దేమో అన్నట్టు చూసుకున్నా కూడా వీళ్ళు చెప్పిందే చూసుకుంటాడు. ఆయన ఇష్టం కాదు కదా. మళ్ళీ వీళ్ళు ఎడిటింగ్ రిపోర్ట్ రాస్తారు కదా, అది చూస్తారు. ఒక డైరెక్టర్ గారు కూడా ఆయనే దగ్గర ఉండి చేసుకుంటారు. ఇప్పుడు సుకుమార్ లాంటి వాళ్ళు ఇప్పుడు వచ్చిన కొత్త డైరెక్టర్లకు చాలా అన్నీ వాళ్ళే చూసుకుంటారు. కాకపోతే ఏంటంటే చేసే దగ్గర కొంచెము ఎక్కువ తీస్తున్నారు, దానివల్ల నంబర్ ఆఫ్ డేస్ పెరుగుతున్నాయి. ఇప్పుడు ఒక పెద్ద సినిమాకు ఒక డేట్ పెరిగిందంటే, ఒక డేట్ పెరిగితే 50 లక్షలు పోయినట్టే. అవును సార్. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఐ మీన్ ఇన్ని షార్ట్స్ ఉంటున్నాయి. ఇప్పుడు ఎలాగంటే ఒక హీరో ఎలా వచ్చేటంటే ఇలా గ్రౌండ్ షాట్ ఉంటుంది, కింద నుంచి ఎలివేషన్ ఉంటుంది, పై నుంచి ఒక షాట్ ఉంటుంది, పక్క నుంచి ఒక షాట్ ఉంటుంది, ఇలా తిరుగుతాడు, సిగరెట్ వెలిగిస్తాడు, వెనక నుంచి ఒక షాట్ ఉంటుంది, ఇలా తిరుగుతుంది, అన్ని షాట్లు ఉన్నాయి. జస్ట్ ఒక నిమిషం ఆ ఎలివేషన్లో ఇన్ని రకాల షాట్లు కనిపిస్తున్నాయి. బట్ మీరు అన్నట్టు ఆ దానవీర సూరకర్ణ కానీ, మాయాబజార్ కానీ ఇలాంటి సినిమాలు చూస్తే సింగిల్ టేక్లో మోనోలాగులు ఉండేవి సార్. జస్ట్ ఒకే ఫ్రేమ్ ఉండేది, అటు ఇటు కెమెరా అలా వెళ్తూ ఉండేది తప్ప కట్స్ ఉండేవి కాదు ఎక్కువ. బట్ స్టిల్ కూడా ఆ సినిమా చూస్తున్నప్పుడు మనం ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది, అలా వెళ్ళిపోతున్నాం కథలోకి. ఈ సినిమా దగ్గరకు వచ్చేసరికి కొత్త తరం సినిమాల్లో అంత ఇన్వాల్వ్మెంట్ ఉండట్లేదు. పార్ట్లుగా డివైడ్ చేసుకుని మధ్యలో డైవర్ట్ అవుతున్నాం, మళ్ళీ సినిమాలోకి వెళ్తున్నాం, మళ్ళీ డైవర్ట్ అవుతున్నాం. ఇంత డైవర్షన్స్ వస్తున్నాయి ఎందుకంటారు? అంతే అంటే మరి ఎందుకో అర్థం కాదు నాకు కూడా. ఒక డైలాగ్ ఉంటుంది, ఒక ఎమోషనల్ డైలాగు, లేకుంటే ఒకటి ఫెరోషియస్ డైలాగ్ ఉన్నప్పుడు కూడా కట్స్ కొడితే బాగుండదు. అది అలాగనే ఉంటేనే అది ఎక్కుతుంది ఆడియన్కి. మరి వీళ్ళు అంటే ఇది మీరు అన్ని డైరెక్షన్ డిపార్ట్మెంట్ అడిగే ప్రశ్నలు నన్ను అడుగుతున్నారు. అయితే కాకపోతే మాకు ఇంట్రెస్ట్ ఏదో అబ్జర్వ్ చేస్తాం కాబట్టి ఏదో చెప్తున్నాం. బట్ ఇంకొకటి అడుగుతున్నాను సార్, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కానీ, కృష్ణ గారు కానీ, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ సినిమాలకి వాళ్ళ కథలు రాసుకునేవారు, వాళ్ళు డైరెక్ట్ చేసుకునేవారు, ప్రతి క్రాఫ్ట్స్ 24 క్రాఫ్ట్స్ కూడా నిలబడి చూసుకునేవారు. అలాంటి తరం, ఆ తరంలో అలాంటి ఐ మీన్ హీరోలు కానీ, అలాంటి క్రూ మెంబర్స్ కానీ ఈ తరంలో ఉన్నారా? మొత్తం అంతా వాళ్ళే చూసుకుని అంత బాధ్యతలు తీసుకుని? అంటే లేదు, బాధ్యతలు తీసుకోవట్లేదు. బాధ్యతలు ఒక టీంని ఏర్పాటు చేసుకుంటున్నారు ఎవరైనా. ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆయన ఒక రైటర్ టీమ్స్ పెట్టుకుంటాడు. ఆయనకు టైం ఉండదు, ఎందుకంటే ఇవి తీయడం చేయటం ఆలోచనలో ఉంటాడు, టీంను పెట్టుకుంటాడు. ఆ టీంను ఈయన ఫైనల్గా ఈయన దాన్ని ఫైనల్ చేసి డిస్కషన్ చేసి అప్పుడు సెట్లోకి వచ్చి వీళ్ళు చేస్తున్నారు. అప్పుడు ఏంటంటే ఇప్పుడు రామారావు గారు తనే దాన్ని పరిశోధించేది, ఒక గ్రంథాన్ని, ఒక రావణ బ్రహ్మని సీతారామ కళ్యాణంలో హీరోగా చూపించాలనుకుంటే ఏం చేయాలి, రకరకాల గ్రంథాలను వాటిని పరిశీలించి పరిశోధించి ఎట్లుంటే బాగుంటుంది. ఇంకా విమర్శకులు ఎక్కువ అప్పుడు, అంటే అప్పుడు పండితులు ఎక్కువ, ఎక్కడ ఏం తప్పు పట్టుకుంటారు అప్పుడు ఆ రోజుల్లో విమర్శకులు. కాబట్టి ఏంటంటే దాన్ని బాగా చేసి తీసేవారు. అంటే తనే మొత్తం అన్నీ తానై చేసుకునేవాడు కాబట్టి అంత సక్సెస్ అయింది. ఇప్పుడు గ్రిప్ ఉంటుంది ఆయనకు సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటుంది. ఎన్టీ రామారావు గారు మైథాలజీని అంతా, పురాణాలని, ఐ మీన్ మన ఇతిహాసాలని, వాటిని తీసుకుని, మన మహాగ్రంథాలను అన్ని తీసుకుని వాటి మీద రీసెర్చ్ చేసి మంచి మంచి కథలను అందించాలి, ఇలాంటి పౌరాణికాలు ఇలాంటివన్నీ అందించాలని అనుకునేవారు. ఈ సూపర్ స్టార్ కృష్ణ గారు ఏమనుకునేవారు, హాలీవుడ్ లో ఒక టెక్నాలజీ వస్తే మన దగ్గర ఎందుకు రాకూడదు అని చెప్పి అక్కడ నుంచి ఇక్కడికి లాక్కొచ్చారు. అంతేనా సార్? అంతే. ఇది సినిమాకి అవసరమే. ఇప్పుడు ఎంతసేపు పాతదే కాకుండా కొత్త అడ్వాన్స్ టెక్నాలజీ అనేది రావాలి. ఇప్పుడు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి, మాధ్యమాలు రావాలి. అది ఆయన తీసుకొచ్చాడు,
తీసుకురావటం వల్ల ఇప్పుడు మనకు ఆ పేరు ఉంది కదా. అండ్ చిరంజీవి గారి తరం వచ్చేసరికి 4 పిల్లర్స్ అనేవారు వీళ్ళు నలుగురు. అవును, నలుగురు. దానికి ముందైతే ఒక 5గురు, ఎవరు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు. కృష్ణరాజు గారు. వీళ్ళ 5గురిలో ఎంత మందితో పనిచేశారు సార్? అంటే నేను కృష్ణరాజు గారితో చేశా విధాత సినిమా. అందులో నేను ముఖ్యమంత్రి క్యారెక్టర్ వేసిన, ఆయన జడ్జి గారు, ఒకటే సీను. అది కృష్ణ గారితో చేశా. అంతే అంతే. రామారావు గారిని అయితే రామారావు చూశారు, observe చూశాను, నాగేశ్వరరావు గారిని అయితే ఇక్కడే చాలా చూశాను. వాళ్ళ అన్నపూర్ణ స్టూడియోస్ అవి చేశాను, సీరియల్ సినిమాలు. శోభన్ బాబు గారితో చేయాలి. ఆయన రిటైర్మెంట్ తొందరగా తీసుకున్నారు. ఆయన సినిమా గవర్నమెంట్ ఉద్యోగి లాగానే 38 yearsకే ఆయన రిటైర్మెంట్ తీసుకున్నారు. ఏమనిపించింది ఆ అభిప్రాయం మీద మీకు అప్పుడు? అంటే ఆయన అభిప్రాయం అనేది, ఆయన ఏంటంటే బాగా ప్రిన్సిపుల్డ్, చాలా కష్టపడి పైకి వచ్చాడు. చదువుకున్న వ్యక్తి, అలా చదివినోడు. అదంతా పాపం బీఎస్సీ చేసి చాలా స్ట్రగుల్. రామారావు గారు వాళ్ళు వీళ్ళు బాగా ఎంకరేజ్ చేశారు. ఆయన చాలాసార్లు ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆయన బ్రహ్మాండమైన, అసలు మంచి అందగాడు, మంచి ఆర్టిస్ట్, చాలా ఫాలోయింగ్ ఉండేది. లేడీస్. ఆయన ఒకటేంటంటే, నేను ఇలాగే రిటైర్ అవ్వాలి, ఇప్పుడు అందంగా ఉన్నా, సోగ్గాళ్ళలాగా ఉన్నా, మళ్ళీ నేను క్యారెక్టర్ యాక్టర్లు బట్టతలతో చేయడాలు, ముసలి వేషాలు వేయటాలు అవసరం. అది శోభన్ బాబు అంటే ఇలా ఉంటాడు ఉన్నంతకాలం, శోభన్ బాబు అంటే ఇలా అలా ఉండేవాడు అనే ఒక ముద్ర ఆయన అది వేసుకోవడం కోసం అట్లా ఆయన అలా చేశాడని చాలా మంది, రామానాయుడు గారు వాళ్ళంతా చెప్పగా విన్నా నేను. ఈవెన్ అందుకే ఇప్పటికీ శోభన్ బాబు గారు అనగానే మనం సోగ్గాడిని గుర్తు తెచ్చుకుంటాం. ఆ గ్లామర్ కనబడ. రామారావు గారు అనుకోండి, ఆయన తర్వాత క్యారెక్టర్ యాక్టర్ ఆయన అన్ని చేశాడు. ఆయన 38 ఏళ్ళు ఉన్నప్పుడే భీష్మ లాంటి క్యారెక్టర్, అద్భుతమైన క్యారెక్టర్ చేశాడు. అంటే పూర్తి అంపశయ్య మీద పడుకుని, అంటే చనిపోయే ముందు పడుకునే క్యారెక్టర్ 36-37 ఏళ్ళకే చేశాడు ఆయన. అది ఇప్పుడు గ్లామర్ చూసేవాళ్ళు కాదు. అప్పుడు ఆయన రామారావు గారు అవిటి క్యారెక్టర్లు చేశాడు, బిచ్చగాడి క్యారెక్టర్లు చేశాడు, అన్ని చేశారు. విలన్ క్యారెక్టర్లు వేశారు. ఇప్పుడు దుర్యోధనుడు, ఇవన్నీ రావణ బ్రహ్మ, ఇలాంటివి. హీరో కాకుండా రకరకాల పాత్రలు, అసలు అన్ని రకాల పాత్రలు వేసినటువంటి నటుడు ప్రపంచంలో లేడు. డిక్షన్, అద్భుతమైన డైలాగ్, నంబర్ 1. అప్పట్లో సార్ ఇప్పుడు మీరు ఫ్యాన్ వార్స్ అవి ఎక్కువ ట్విట్టర్లో చూస్తారు, ఎక్కువ ఉంటాయి. మీరు ఒకవేళ ఏమైనా విని ఉండొచ్చు ఈ కొట్టుకోవడం. కొంచెం ముందు ఈ నాలుగు స్తంభాలు అంటున్నారు కదా, చిరంజీవి గారి నుంచి వెంకటేష్ గారి వరకు, వీళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే కొట్టుకునేవారు బయటకు వచ్చి. సో తర్వాత కొంచెం ఈ పవన్ కళ్యాణ్ గారు ఎరా, ఈ మహేష్ బాబు గారు వీళ్ళు స్టార్ట్ అయినప్పుడు కూడా కొట్టుకున్నారు. ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు. ఈ ప్రభాస్ గారు ఎరా తిట్టుకోవడం, బూతులు తప్పది. మా రోజుల్లో మేము రామారావు గారి సినిమా చూసేవాళ్ళం, నాగేశ్వరరావు చూసేవాడిని నేను, కృష్ణరాజుది, కృష్ణది, శోభన్ బాబు, అందరు, చంద్రమోహన్, రంగనాథ్ హీరో అయితే, ఈవెన్ నరసింహరాజు సినిమా వచ్చినా కూడా ప్రసాద్ బాబు కూడా హీరో చేశాడు. ఆయన సినిమా వచ్చినా అప్పుడు మేము ఇంటర్మీడియట్ చదివే రోజులు అంత కొత్తగా హీరోలు, అవన్నీ చూసేవాళ్ళం. ఇట్లా ఇంత లేదు. అప్పుడు కొట్టుకోవడాలు అది ఇది పెద్దగా లేదు. ఏదన్నంటే ఏదో మావాడు గొప్ప, మీవాడు గొప్ప అనుకునే వాళ్ళం తప్ప, ఇంత జెలసి పనిగట్టుకొని ఆ సినిమా బాగలేదు అన్నప్పుడు ఆ సినిమా చూసుకుంటూ మధ్యలో వెళ్ళిపోవడాలు, ఇంత దరిద్రం లేదు. అప్పుడు ట్రోలింగ్ లేదు, బూతులు మాట్లాడాలు, ట్రోలింగ్ చేయటాలు, ఇవన్నీ అసలు లేదు. అప్పుడు లేదు అన్నీ. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నేను రామారావు ఫ్యాన్ అయినా కూడా నేను నాగేశ్వరరావు దసరా బుల్లోడు 4 సార్లు చూసా, ప్రేమ్ నగర్ 4 సార్లు చూసా. చాలా సినిమాలు అట్లాంటి, దేవదాసు వాళ్ళ తర్వాత ఎప్పుడో రిలీజ్ అయినప్పుడు చూసాం, భక్త తుకారాం చూసాం. చాలా గొప్ప గొప్ప సినిమాలు, గొప్ప నటుడు. ఎందుకు ఎన్టీ రామారావు నా ఫ్యాన్ అయినంత మాత్రాన ఆయన గొప్ప నటుడు కదా. అల్లూరి సీతారామరాజు సినిమా 10 సార్లు చూసాం. శోభన్ బాబు సినిమా, సోగ్గాడు, మానవుడు దానవుడు, ఈ సినిమాలన్నీ. కృష్ణరాజు గారి సినిమాలు, భక్త కన్నప్ప లాంటి. అప్పుడు మాకు లేవు. చంద్రమోహన్ సినిమాలు కూడా చూసేవాళ్ళం. ఇప్పుడు చూడడం కాదు, అది రిలీజ్ కాక ముందే అది బ్యాడ్గా ఉందని చెప్తున్నారు. ఇది చాలా దీన్ని ఇంకోటి నేను చెప్తే, ఏమన్నా హీరోలు దీన్ని ఖండించాలి. కరెక్ట్. హీరోలు అనేవాళ్ళు మేమంతా ఒకటేరా బాబు, మీరంతా అనవసరంగా అట్లా తిట్టుకోవద్దు, మంచిది కాదు. వీళ్ళంతా కలుస్తుంటారు, మంచిగా బాగానే ఉంటారు, కలిసి నటిస్తారు, కలిసి ఫంక్షన్లలో కలుసుకుంటారు అక్కడిక్కడ. వీళ్ళే ఎక్కువ ఇదైపోతున్నారు. అది కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. నేను ఒకంటే ఇంతకాలం చూస్తున్నా కాబట్టి అది కాదు. మేము గౌరవంగా చూసే నాగేశ్వరరావు గారిని, శోభన్ బాబు సినిమా, కృష్ణ గారి సినిమా, ఆ రోజులు వేరు.
ఇప్పుడు పూర్తిగా వాతావరణం బాగా బాగా చెడిపోయింది. అంటే ఇండస్ట్రీలో అప్పుడు వాళ్ళ మధ్య సాన్నిహిత్యం, ఆ ఎంకరేజ్‌మెంట్ ఎలా ఉండేది సార్? అందరూ ఫ్రెండ్లీగానే ఉండేవారా? ఏమన్నా కలిసి తెలియని చేసేవాళ్ళు సార్. ఇప్పుడు హ్మ్. అక్కినేని నాగేశ్వరరావు, రామారావు గారు ఇద్దరు చాలా అంత సినిమాలు. పెద్ద హీరోలు. హ్మ్. 15 సినిమాలు ఇద్దరు కలిసి చేశారు. అసలు ప్రపంచంలో ఏ మహానటులు కలిసి ఎన్ని సినిమాలు చేయలేదు. హ్మ్. ఇప్పుడు జెలసీ వేరు సార్. ఇప్పుడు ప్రతి మనిషికి జెలసీ ఉంటది. హ్మ్. సినిమా యాక్టర్‌లకు మొత్తానికి ఈ రంగంలో ఎక్కువుంటది. హ్మ్. అతని సినిమా హిట్ అయింది, నేను హిట్ కొట్టాలని. హ్మ్. పోటీ పడటంలో తప్పు లేదు. హ్మ్. కానీ ఈర్ష్య అదే పట్టుకోవడం తప్పు. ఇప్పుడు ప్రతి మనిషికి ఈర్ష్య ఉంటది. పుట్టినప్పుడే ఈర్ష్య, ద్వేషాలతో పుడతాడు వాడు. హ్మ్. వాటిని అధిగమించాలి. అంటే వాటిని కంట్రోల్ చేసుకునే పరిస్థితి ఉండాలి. హ్మ్. ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఎన్నో సార్లు చెప్పారాయన. ఏంటి? ఎన్నో మీటింగ్‌లు నేను విన్నా. స్వయంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఆయన గౌరవ అధ్యక్షులు ఉండేవారు. ప్రతి దానికి మంచి మంచి ఉపన్యాసాలు ఇచ్చేవారు. హ్మ్. నేను అందులో మెంబర్‌ని. ఆయన ఏం మన మన స్వీయ లోపం మనం ఎరగాలి. ఏ క్యారెక్టర్ సరిపోతాం, ఏం సరిపోము అనేది. హ్మ్. అక్ రామారావు గారు నాకన్నా జూనియర్. అయినప్పటికి ఆయన రాగానే ఆయన పర్సనాలిటీ, ఆయన అందాన్ని చూసి నేను భయపడిపోయినా. హ్మ్. నా పని అయిపోయిందనుకున్నా. అలాంటప్పుడు నేనే క్యారెక్టర్‌లు చేయాలి. అంతకుముందు తను జనపదం చేశాడు. హ్మ్. జానపదం 'కీలుగుర్రం' సినిమాలలో. తర్వాత ఇంకా అది చాలా మన పౌరాణిక సినిమాలు కూడా చేశారు హ్మ్. నాగేశ్వరరావు గారు. ఆయన రాగానే ఈయన సైడ్ అయిపోయాడు. హ్మ్. అంటే ఆ పర్సనాలిటీకి, ఆయన దీనికి, ఆయన వాయిస్‌కి. కాబట్టి నేను నా ఆత్మ పరిశీలన అనుసారం నేను నా క్యారెక్టర్‌లు చేసుకుంటూ పోయినా. ఎలా ఈయనను మనం ఢీకొట్టాలి? అంటే ఆరోగ్యకరమైన పోటీ. ఎలా ఢీకొట్టాలనే ఉద్దేశం మీద నేను హ్మ్. ఎళ్ళాను నేను. అంతే తప్ప మాకు ఈర్ష్య, ద్వేషాలు లేవని చెప్పారు. ఉంటది. ఆయన అలా చేశాడు, మనం ఇలా చేయాలి, తప్పు లేదది. హ్మ్. కానీ మొత్తం బ్యాడ్ చేయటం అనేది, లేకుంటే ట్రోలింగ్ చేయటం అనేది ఈ రోజుల్లో తప్పది. హ్మ్. మంచిని ఒప్పుకోవాలి అంతే. కరెక్ట్. ఇప్పుడు 'చిరంజీవి' గారున్నారు. ఆయన డాన్స్ చేస్తే అతని డాన్స్‌ని తప్పని ఎవరంటారు? హ్మ్. అంత గొప్ప డాన్సర్ ఎవరు లేరు. అంత కష్టపడి పైకొచ్చిన ఆర్టిస్టులు. అది. అది దాన్ని ఒప్పుకోవాలి. దాన్ని మిగతా ఆ ఫ్యాన్స్ కూడా ఒప్పుకోవాలది. హ్మ్. 'ఎన్టీ రామారావు' గారు శ్రీకృష్ణుడు క్యారెక్టర్ ఇస్తే ప్రపంచం అంతా ఒప్పుకున్నది. పగవాళ్ళు కూడా ఒప్పుకోవాలి. హ్మ్. తప్పదు. బాగాలేడంటే ఎట్లా? అది అది కాదు గదా! ఇక్కడ. కరెక్ట్. కరెక్ట్. అది. చాలా బాగా చెప్పారు సార్. అండ్ ఇప్పుడు నార్మల్‌గా వారసులు ఉన్నారు కదా! మీకు కొంతమంది మనవళ్ళున్నారు, కొడుకులున్నారు, ఇలా ఉన్నారు. ఎవరంటే కృష్ణరాజు గారి వారసత్వం, ప్రభాస్ గారు ఇప్పుడు మొత్తం పాన్ ఇండియాలో దుమ్ము రేపుతున్నారాయన. ఆయన బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని చెప్పి మొన్న కార్డేసారండి నెక్స్ట్ సినిమాకి. యెస్. యెస్. ఇండియాకి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రెజెంట్ ఉన్నది ప్రభాస్ గారే అని. నంబర్ 1 హీరో అయిపోయాడాయన. ఇక ఒక పక్కేమో 'ఎన్టీ రామారావు' గారు మనవడు. ఆయన నార్త్‌లో హిందీలో సినిమా తీశారు. పాన్ ఇండియా సినిమాలు 'ట్రిపుల్ ఆర్' సినిమా గొప్పగా ఇంటర్నేషనల్ సక్సెస్ వచ్చింది. ఆస్కార్ వచ్చింది సినిమాకి. ఇటుపక్క సూపర్ స్టార్ కృష్ణ గారు. వాళ్ళ అబ్బాయి మహేష్ బాబు గారు నెక్స్ట్ పాన్ వరల్డ్ సినిమా తీస్తున్నారు 'వారణాసి' అని. సో, ఈళ్ళ వారసత్వం మీరు చూసినప్పుడు ఎప్పుడైనా ఏదన్నా గుణగణాలు మ్యాచ్ చేయడం గాని, వాళ్ళ నుంచి ఇవి నేర్చుకున్నారని గాని, మీకేమన్నా ఆ రోజులు గుర్తొస్తున్నాయా వీళ్ళని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు? వాళ్ళని చూసినట్టు ఏమన్నా తప్పకుండా. అనిపిస్తుందా? ఎందుకు తప్పకుండా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారున్నారు. హ్మ్. సేమ్ 'ఎన్టీ రామారావు' గారి లాగానే ఆయన క్రమశిక్షణ, డైలాగులు చెప్పడం, హ్మ్. ఆయన కష్టపడడం, ఒక దాని మీద అంటే డివోట్ అవ్వటం హ్మ్. అనేది చేస్తున్నారు. 'రామ్ చరణ్' గూడా 'చిరంజీవి' గారు పైకొచ్చాడు. కష్టపడి పైకొచ్చాడు. ఎంతో డబ్బుంది. ఎంతో ఇదుంది. హ్మ్. అయినా ఆయన ఇప్పుడు నిరంతరం కష్టపడుతున్నాడు. హ్మ్. క్యారెక్టర్ ప్యాషన్. దీన్ని కష్టపడాలి. మన ఆకారాన్ని కాపాడుకోవాలి. తర్వాత ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. రోజు అవన్నీ ఉంటాయి గదా! అవన్నీ చేయాలి. ఎక్సర్‌సైజ్ జేయాలి. రోజు డాన్స్ ప్రాక్టీస్ జేయాలి. రోజు ఫైట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఏ ఒక్కరోజు చేయకపోయినా ఏముండదింకా. హ్మ్. మరెందుకది వాళ్ళు అంటే ఒక తపన. 'అర్జున్' వీళ్ళు, 'ప్రభాస్' గారు హ్మ్. వీళ్ళకుంది. ఉంది కాబట్టే నిలబడిండ్రు. హ్మ్. ఇవాళ నెపోటిజం మీద ఎంతమందొచ్చారు? చాలా హ్మ్. మందొచ్చిండ్రు. అవును. నిలబడ్డారా? కరెక్ట్. కష్టపడ్డ వాళ్ళే నిలబడతారు. ఇప్పుడు చాలామంది అంటారు, "ఏ లేదు నెపోటిజం మీద వచ్చాడు." అంటే ఓకే. ఇప్పుడు మేమంటే ఎంత కష్టపడ్డా సర్కిల్ దొరకాలి, రావాలి, ఒక చిన్న క్యారెక్టర్ సంపాదించే వరకు టైం పడతది. హ్మ్. తర్వాత ప్రూవ్ చేసుకోవాలి. తర్వాత సినిమా హిట్ కావాలి. హ్మ్. అది చాలా పెద్ద కథ ఉంటది. క్యారెక్టర్ యాక్టర్‌లకు, కమెడియన్స్‌కి. ఇది హీరోలకేంటంటే వాళ్ళకు ఒక వ్యవస్థ ఉంది. హ్మ్. వ్యవస్థ ఉంటేనే వాళ్ళొచ్చిండ్రు. నో డౌట్. హ్మ్. దాన్ని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు ఉదాహరణ హ్మ్. 'రామారావు' గారికి ఎందరు మనవలు? ఎందరో వచ్చారు. అవును.
మరి ఆయనే సూపర్ స్టార్ ఎందుకున్నారు, స్టార్ హీరో. ఉమ్, అలాగే ఇప్పుడు బన్నీ, ఉమ్, మరి శిరీష్ గారు కాలేదు కదా. అవును. ఇట్లా ఉదాహరణలు చాలా ఉంటాయి. ఇప్పుడు గిరిబాబు కొడుకును ఇంట్రొడ్యూస్ చేశాడు హీరో అని, ఉమ్, బోసుబాబు. అవును. ఒక పాత సీనియర్ ఆర్టిస్ట్ బాలయ్య కొడుకు ఉండేవాడు, ఉమ్, తులసిరామ్ లేడు. పాపమోహన్ గారి అబ్బాయి, బ్రహ్మానంద గారి అబ్బాయి. అంతెందుకు, ఇండస్ట్రీని సగం నిలబెట్టి సగం శిష్యు దాసనారాయణరావు. దాసనారాయణరావు గారు లాంటి మహానుభావుని అబ్బాయి, మరి ఎందరినో పెద్ద పెద్ద బ్రహ్మాండంగా ఎక్స్పోజ్ చేసి చూపించినటువంటి రాఘవేంద్రరావు గారి అబ్బాయి, వీళ్ళు హీరోలు ఎందుకు నిలబడలేదు అంటే ఏంటి? ఉమ్, ఒకటి ఏంటంటే కష్టపడాలి, నిరూపించుకోవాలి, అది టాలెంట్ ఉండాలి, ఉమ్, తర్వాత కొంత అదృష్టం ఉండాలి. సూపర్, చాలా అద్భుతంగా చెప్పారు మరి సార్. ఇవన్నీ లేకపోతే ఎట్లా కష్టపడ ఊరికైనా వస్తున్నారా? ఉమ్, ఒక స్టెప్ వేస్తే ఎట్లుంటుందండి? ఇప్పుడు హీరో ఇన్ని కోట్లు తీసుకుంటాడు, ఇంత అదా అంటే అవును, ఆయన చూసి టికెట్లు తెగుతున్నాయి అక్కడ. ఉమ్, హీరో డాన్స్ చేస్తూ ఉంటాడు కింద, ఇలా 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 లేస్తాడు పడతాడు. ఆ? మనం బాత్రూంలో కూర్చుంటే లేవరాదు మనకి. మరి వాళ్ళు అంతా ఫైట్స్ అన్ని ఎట్లా చేస్తున్నారు అంటే కష్టపడతలేరా వాళ్ళు? ఆ? అంతే, ఉమ్, కష్టపడితేనే ఉంటుంది. ఒక్కొక్కసారి ఎంత కష్టపడ్డా ఫలితం రాదు. అద్భుతంగా కష్టపడి సినిమాలు తీస్తారు, ఉమ్, ఆడకపోవచ్చు. కొంత ఆడుతూ పాడుతూ సినిమాలు తీస్తే కూడా హిట్ అవుతాయి. ఉమ్, అది ఫేట్, అది ఒక్కొక్కసారి అది తక్కువ పర్సెంట్ అట్లా జరుగుతాయి. ఉమ్. సో మీ విషయానికి వచ్చేసరికి మీకు ఏమన్నా కొంచెం రిగ్రెట్ ఉందా సార్? అంటే మొత్తం వదిలేసి వచ్చేయాల్సింది ఈ సినిమాల్లోకి, లేదు వేరే లేదు, లైఫ్ ఉండేదా? ఉండే ఆ, ఉన్నా కూడా వెళ్తే మద్రాసుకి వెళ్ళాలి. ఉమ్, మద్రాసు నుంచి వెనక్కి వచ్చేసినాము, ఉమ్, ఉద్యోగంలో ఉన్నా. ఉమ్, నాటకాలు వేసుకుంటూ, సరే మన నాటక రంగం ఉంది, నాటకాలు వేసుకుంటున్నాం. ఉమ్, ఓ నాటకాన్ని మణిశంకర్ గారు టీవీ డైరెక్టర్, అప్పుడే దూరదర్శన్, ఉమ్, 1989లో ఉమ్, 89లో ఆ ప్రాంతంలో మేము నాటకం వేస్తుంటే ఎందుకో ఆయన వాళ్ళు వచ్చి కరీంనగర్ వచ్చారు పని మీద, ఉమ్, చూశారు. నన్ను చూసి మల్లారెడ్డి గారు మీరు రావచ్చు కదా హైదరాబాద్ అని మళ్ళీ గిల్లాడు ఆయన. ఉమ్, నేను మద్రాసు నుంచి ఎప్పుడో వెనక్కి వచ్చి మానేశా. ఉమ్, మళ్ళీ వచ్చేసి శ్రీనగర్ కాలనీ, ఇక్కడే ఆయన ఇల్లు. ఉమ్, మొత్తం భోజరాజు కథల్లో ఇచ్చాడు, భోజరాజు కథల సీరియలు. ఉమ్, తర్వాత ఆయనే 5-6 సీరియళ్ళు, సినిమాలు చేశా. ఉమ్, చేసుకుంటూ సినిమా అట్లా కరీంనగర్ నుంచి వచ్చేవాడిని. ఉమ్, కరీంనగర్ నుంచి బజాజ్ చేతక్ మీద వచ్చేవాడిని సార్, 170 కిలోమీటర్స్. అప్పుడు ఇక్కడ ఏం లేవు, శ్రీనగర్కి ఇది లేదు, ఇక్కడ ఉన్న ప్లేస్ ఊరు లేదు. ఉమ్, ఇక్కడికే వెంకటేశ్వర టెంపుల్ శ్రీనగర్ వరకే, ఉమ్, బస్సులు లేవు, ఆటోలు తక్కువ. ఇటు వెళ్ళాలంటే ఎక్కడో పద్మాలయ, ఇక్కడ ఇది. నేను బజాజ్ చేతక్ మీద వచ్చి ఇక్కడ తిరిగి 5-6 రోజులు క్యారెట్లు వేసుకొని మళ్ళీ బజాజ్ చేతక్ మీద కరీంనగర్ వెళ్ళేవాడిని. అట్లా 89 నుంచి 96 వరకు. ఉమ్, 96లో ఉద్యోగం మార్పించుకొని గవర్నమెంట్ ఎంప్లాయీని ఉమ్, మార్పించుకొని వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ ఆ ఉద్యోగం ఇది అంతా ఇట్లా ఈ రకంగా అంటే 2 పడవల ప్రయాణం అనమాట. ఇదో అడుగు అదో అడుగు. ఈ 2 పడవల ప్రయాణంలో మీకు టైం అనేది ఉండదు. ఎందుకంటే మీ ప్యాషన్‌కి టైం, మిగిలిన టైం అంతా కేటాయిస్తున్నారు. ఉద్యోగరీత్యా అక్కడ 8 గంటలు, 9 గంటలు, 10 గంటలు అక్కడ అయిపోద్ది. సో మీకు ఏమి కోల్పోయారండి ఈ జర్నీ మొత్తం, ఈ 2 పడవల ప్రయాణం మధ్యలో? ఏం కోల్పోలేదు. నాకు చాలా విచిత్రమైన అనిపిస్తుంది నాకే. హ్మ్. నేను సీరియల్ చేసిన, సినిమాలు చేస్తూనే ఉన్నా. ఉద్యోగంలో కూడా ఎంజాయ్ చేశా. ప్రమోషన్ కొట్టి ఆఫీసర్ అయినా. ఆ! ఒక జిల్లాకి గెజిటెడ్ హ్మ్. ఆఫీసర్. హ్మ్. అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన. హ్మ్. అక్కడ ఎంజాయ్ చేశా. హ్మ్. అక్కడ యూనియన్స్ అసోసియేషన్‌లో ప్రెసిడెంట్‌గా చేశా. హ్మ్. ఇక్కడ నేను మూవీలో జాయిన్ అయ్యా. టీవీలో మెంబర్‌లో జాయిన్ అయ్యా. హ్మ్. చేస్తూనే ఉన్నా. హ్మ్. ఆ! మిస్ కాకపోతే ఏందంటే ఇక్కడ కమర్షియల్‌గా ఎదగలేదు అనేది ఒక్కటే. హ్మ్. హ్మ్. కోల్పోయింది ఏంటంటే ఇక్కడ కమర్షియల్‌గా ఎదగలే. హ్మ్. సమయాన్నయితే బా ఆ! సద్వినియోగం అండ్ చేసుకున్నారు. నేను అసలు ఎవరు మర్చిపోలే. హ్మ్. అందరూ గుర్తుపెట్టుకొని పిలిచి క్యారెక్టర్‌లు ఇస్తేనే మరి ఇప్పుడు 68 ఏళ్ళైనా క్యారెక్టర్‌లు ఇస్తున్నారు పిలిచి, హ్మ్. చేస్తున్నాం సీరియల్స్, కొన్ని సినిమాలంటే అది అప్పుడున్న అదే హ్మ్. ఫౌండేషన్. అది 2 జరుగుతున్నాయి. హ్మ్. ఒకసారి అనిపిస్తది మొత్తం సినిమా మీదనే ఉంటే ఎట్లుంటది చెప్పలేము. హ్మ్. మరి ఇప్పుడు బావుంది గదా! ఇప్పుడు సెటిల్ అయినాం. హ్మ్. గవర్నమెంట్ పెన్షన్ వస్తది. ఇది, ఇది చేస్తున్నాం. ఇదే కరెక్టేమో. అప్పుడే ఒకవేళ షైన్ అయితే అప్పుడే హ్మ్. 4, 5 సినిమాలు చేసి హ్మ్. ఔట్‌డేట్ అయిపోయేవాడినేమో. హ్మ్. ఇవన్నీ ఉంటాయి, రకరకాలు. హ్మ్. అంటే ఏది జరగాలో జరుగుతుందంతే. హ్మ్. అంటే ఇప్పుడు ఓటీటీలు ఇవన్నీ వచ్చినాయి సార్. ఆ! బేసికల్లీ ఇప్పుడు ఈవెన్ మా ఛానల్స్, డిజిటల్ ఛానల్‌కైతే వ్యూస్, శాటిలైట్ ఛానల్‌కైతే టీఆర్‌పీ, ఇలా రకరకాలు ఉంటాయి. బట్ మీరు దూరదర్శన్ నుండి మన ఫేమస్ మంజులా నాయుడు గారి సీరియల్స్ వరకు దుమ్ము రేపారు. ఆ టైంలో దూరదర్శన్‌లో ఎపిసోడ్స్, ఐ మీన్
యాడ్స్ మధ్యలో సీరియల్ పడినట్టు పడేది. అయినా అవును. సరే ఎవ్వడో బాధపడేవాడు కాదు. వెయిట్ చేసేవారు. ఎందుకంటే దూరదర్శన్‌లో కూడా తెలుగు స్లాట్ కొన్నే ఉండేయి. అంటే బిగినింగ్‌లో దూరదర్శనే గదా! హ్మ్. తర్వాత 95, 96 ఆ ప్రాంతంలో ఇవి వచ్చినాయి. ఛానల్స్. జెమినీ, హ్మ్. ఈటీవీ, మెల్లగా మా టీవీ అది మొన్న 10 ఏళ్ల కిందట. హ్మ్. అవి తక్కువ అంటే ఒకటే దూరదర్శన్ కాబట్టి హ్మ్. ఇప్పుడు సినిమా పోతే సినిమాకెళ్ళాలి. హ్మ్. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక ఊర్లో 5, 6 టీవీలే ఉండేవి. హ్మ్. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఆఫీస్‌ది, హ్మ్. తర్వాత ఒకటి అక్కడోటి, ఇక్కడోటి. అవి ఒక పెద్ద పెద్ద ఇండ్లల్లో 4 ఇండ్లలుంటే అందరూ వచ్చి అక్కడ చూసేవాళ్ళు. హ్మ్. శనివారం ఒక సినిమా వచ్చేది హ్మ్. చూసేవాళ్ళు. హ్మ్. వీక్లీ సీరియల్స్ సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని అది శుక్ర. హ్మ్. అవి ఎవరెవరి ఒక్కొక్కటి. ఒకటి అశోక్ కుమార్, అశోక్‌రావు వాళ్ళదొకటి 'బోయరాజు కథలు'. హ్మ్. మన ప్రదీప్ మన ఆయనదొకటి, ప్రదీప్ గారిదొకటి, హ్మ్. అచ్యుత్ ఒకటి, హ్మ్. మరి మన మర్యాద రామన్ ఒకటి, హ్మ్. పరమానంద శిష్యుల కథలని ఆయనదొకటి. హ్మ్. ఆ! ఇవే 13 రోజులకు కథ అయిపోతది. హ్మ్. కథ కంచికి. ఇంకా మళ్ళా వీళ్ళు పైరవి చేసి ఇంకో 13 పెంచితే 26 ఎపిసోడ్‌లు. అప్పుడు మేము హ్మ్. ఒక సీరియల్‌లో 5, 6 ఎపిసోడ్‌లు చేస్తే పెద్ద యాక్టర్‌లం. హ్మ్. అప్పుడున్న గ్లామర్ ఇప్పుడు లేదు మాకు. హ్మ్. అప్పుడు మా జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఫస్ట్ టీవీలో యాక్ట్ చేసింది నేనే. హ్మ్. 89లో. హ్మ్. అప్పుడు ఎట్లుండే అంటే అసలు ఎక్కడికైనా అంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ సీరియల్ చూసేవాళ్ళు. హ్మ్. వందల మంది. ఒక్కొక్క టీవీ దగ్గర 50 మంది, 100 మంది. హ్మ్. అదే అదే మీడియా కాబట్టి హ్మ్. అప్పుడు గుర్తుపెట్టేవాళ్ళు ఒక టీవీ యాక్టర్ అని. ఇప్పుడు ఎన్ని సీరియల్ చేసినా ఎవడు గుర్తుపెట్టుకోవట్లా. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఆర్టిస్ట్‌లు వందల ఎక్కువైపోయారు. ఆర్టిస్ట్‌లు కాదు. హ్మ్. మీడియాలు ఎక్కువైపోయినాయి. హ్మ్. సీరియల్స్ ఎక్కువైపోయినాయి. హ్మ్. అప్పుడు ఒక్క సీరియల్ వచ్చేది. ఇప్పుడు 60 సీరియల్లు హ్మ్. దూరదర్శన్‌లో కలుపుకుంటే. ఏ సీరియల్ ఎవరు యాక్ట్ చేస్తున్నారో, ఎవరు చూస్తున్నారో తెలియదు. మళ్ళీ ఇప్పుడు సెల్ ఫోన్ పట్టుకొని ఓటీటీలు ఇది, అది హ్మ్. ఏం చూస్తున్నారో తెలవదు. తర్వాత జనాలు ఈ షోలు, టీవీ షోలు, ఫిల్మ్స్ ఏది చూస్తున్నారనేది తెలవదు. హ్మ్. ఖచ్చితంగా లేనే లేదు. ఎవరు సూపర్ స్టార్‌లని మాత్రమే ఆడియన్స్ గుర్తుపెట్టుకుంటున్నారు. అప్పట్లో మీరు మాత్రం లోకల్ స్టార్ ఆ అప్పుడు టైంలో. మాత్రం నేను మంచి మంచి క్యారెక్టర్‌లేసా హ్మ్. ఆ రోజుల్లో. హ్మ్. నేను ఇంకోటేందంటే ఛానల్స్ రాకముందు 'గండిపేట రహస్యం' సినిమా, 'విధాత', 'నియంత', హ్మ్. 'తొలిపొద్దు', 'మాదాల రంగారావు', 'ఎర్ర సూర్యుడు', 'ఎర్ర పావురాలు', హ్మ్. ఈ 'మార్గదర్శి' ఈ సినిమాలు చేశా. అప్పుడు థియేటర్‌లకెళ్ళి చూసేవారు. హ్మ్. లక్ అది. అది అప్పుడు అంటే ఓహో! సినిమా హ్మ్. ఖచ్చితంగా చూసేవాళ్ళు అవును. సినిమాలు. అది చూసేటప్పుడు ఇప్పుడు అట్లా కాదు. నేను చూసిందంటే మనమే చెప్పుకోవాలి. హ్మ్. చూసామని చెప్పి సోషల్ మీడియాలో పెట్టుకోవాలి. ఆ బిట్ కట్ చేసి, ఈ సినిమా చేసి హ్మ్. చూడండి అని. ఇది పరిస్థితి ఇప్పుడు. అప్పుడు 10 సార్లు, 20 సార్లు చూసేవాళ్ళు కూడా అప్పుడు ఉన్నారు. ఒకేసారి చూసినా 2 చూసేవాళ్ళు. ఇప్పుడు హ్మ్. చెప్పుకోవాలి. హ్మ్. అది. హ్మ్. లేకపోతే ఏముంది చేసి ఏం చూస్తున్నారు అందరికి హ్మ్. తొందరే. హ్మ్. స్పీడు. ఏమన్నా పంపుతాం ఫ్రెండ్‌కి అరే పంపరా ఇది చూసినంటే ఇట్ అనుకుంటా చూస్తాడాడు. హ్మ్. మనదొచ్చినప్పుడు చూస్తాడు. బావుందని పెడతాడు. మొత్తం ఆ! చూడడాడు. మనం ఏమన్నా అనుకుంటాం అరే బాగా చేసావు అని చెప్తాం. ఇట్లా తయారంత అందరికి లౌక్యమే. మొత్తం హ్మ్. ప్రతివాడు సెల్ ఫోన్ చూసే ప్రతివాడికి హ్మ్. లౌక్యం వచ్చింది. ఈ విలువ తగ్గిపోయిందా సార్? అంటే ఇంత మొత్తం అవైలబిలిటీ చూడరు. వచ్చేయడం వల్ల సినిమా మీద ఉన్న గౌరవం, ఆ విలువ కొంచెం తగ్గిపోయిందని ఏమన్నా ఉందండి మీకు భావన? గౌరవం అంటే అప్పుడు క్రేజ్ ఎక్కువుండేది ఆ హ్మ్. రోజుల్లో. హ్మ్. అప్పుడు నిజంగా వాళ్ళని ఒక దేవతల్లాగా, దేవుళ్ళలాగా చూసేవాడు. హ్మ్. మద్రాస్‌కి ఎళ్లి తిరుపతికి పోయిన వాళ్ళు ప్రతి వాళ్ళు మద్రాస్‌కెళ్ళి రామారావు గారిని, హ్మ్. నాగేశ్వరరావు వాళ్ళ స్టూడియోలను చూసొచ్చేవాళ్ళు. అదొక ఇది హ్మ్. దర్శనంలాగా, దేవుడి అదొక దర్శనంలాగా. దర్శనం. హ్మ్. ఆ పద్ధతి ఉండేదప్పుడు. ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నారు ఎవరన్నా హ్మ్. యాక్టర్‌లను చూద్దామని వస్తున్నారా? వీళ్ళే అయిపోతున్నారు గదా! వీళ్ళే ఎళ్తున్నారు. వీళ్ళు రాక్కర్లే వాళ్ళు. హ్మ్. ఎందుకంటే ప్రమోషన్ అని ఊరూరా తిరుగుతున్నారు. లేకుంటే రాజకీయ పార్టీలు పెట్టి ఊరూరా తిరుగుతున్నారు. హ్మ్. ఇక క్రేజ్ ఎక్కువుంటది. సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. కనపడితే టీవీలో కనపడతారు. హ్మ్. ప్రతిరోజు కనపడితే నీకు క్రేజ్ అనేది ఉండదు. ఇప్పుడు రామారావు గారిని నేను చూస్తానా లేదా జీవితాంతం అనుకున్న హ్మ్. వాళ్ళం ఉన్నాం. మద్రాస్ ఎప్పుడు పోతాం చూస్తామా? సరే నేనంటే నటునికి ప్రయత్నించి పోయినా చూసినా అది వేరు. హ్మ్. హ్మ్. లేదా ఆయన రాజకీయ పార్టీ పెట్టిండు కాబట్టి బయటకొచ్చిండు, హ్మ్. తిరిగిండు, అందరూ చూడగలిగిండ్రు. లేకపోతే ఎట్లా? ఇప్పుడు రామారావు గారిని జనాలు అంతమంది చూసారు. హ్మ్. నాగేశ్వరరావుని అంతమంది చూడలేదా ఇప్పటికి? హ్మ్. హ్మ్. చూసారా? లేదు. కృష్ణగారిని చూసారా? లేదు. హ్మ్. అయితే ఏంటంటే అది అప్పుడుండేది ఒక గౌరవమైనటువంటి ఒక వృత్తికి గాని, దానికి గాని ఒక గౌరవం ఉండేది. హ్మ్. ఇప్పుడు క్రేజ్ మాత్రం ఉంది. హ్మ్. మరి క్రేజ్ అంటే అందరి మీద ఉంటలేదు. ఎవరి అభిమాన నటుడి మీద మాత్రమే క్రేజ్. హ్మ్. ఉండడంలో తప్పులేదు. ఇంకొక అభిమాన నటుని మీద దురభిమానం పెంచుకోవటం. హ్మ్. ఇది పెరిగింది బాగా. హ్మ్.
అంటే మంజులా నాయుడు గారి సీరియల్స్ లో మీరు ఐ మీన్ రెగ్యులర్ గా అన్ని సీరియల్స్ రెగ్యులర్ అంటే యాక్చువల్గా ఏంటంటే గవర్నమెంట్లో చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ అటు ఇటు చేసుకుంటూ వస్తున్నాం. రిటైర్ అయిన తర్వాత మంజులా నాయుడు గారు పిలిచిచ్చారు. దానికి కారణం ఏంటంటే మూవీ ఆర్ట్ అసోసియేషన్లో లైవ్ మెంబర్. అందులో ఒక వెబ్సైట్ పెట్టారు. వెబ్సైట్ నా ఫోటోలు పాత ఫోటోలు ఉండే. అది మా ప్రొడక్షన్ మేనేజర్ రాధాకృష్ణ ఆయన చూశారట. చూసి మేడం గారికి చూస్తే పిలిపించారు. క్యారెక్టర్ ఇచ్చారు. శ్రావణ సమీరాలు మంచి విలన్ క్యారెక్టర్, నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. 2 years ఆ క్యారెక్టర్ తోటి బ్రేక్ వచ్చింది. తర్వాత అత్తారింటికి దారేది చాలా సీరియల్లు వచ్చినాయి. సెకండ్ ఇన్నింగ్స్ అంటే నా భోజరాజు కథలు అప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే రిటైర్మెంట్ మధ్యలో గ్యాప్ వచ్చింది నాకు. ఆఫీసర్ అయినాక ఒక 5-6 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఆ గ్యాప్ తర్వాత ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత నాకు ఇచ్చింది మళ్ళీ మంజులా నాయుడు గారు. నేను జాబ్ చేసేటప్పుడు కూడా సిరి అనేతోటి సీరియల్ ఉండేది. సిరి అశోక్ రావు నేను రామ్మోహన్ నాయుడు గారని అతను ఇచ్చారు నాకు. అది నేను ఉద్యోగం చేసుకుంటూ చేశాను. నాకు సండే నాడు సెకండ్ సాటర్డే నాడు పెట్టేది అది దూరదర్శన్కి. దూరదర్శన్ అంటే రోజు 3 ఎపిసోడ్లు లాగిపడేద్దరు. నా సెలవు నాడు పెట్టి బాగా ఎంకరేజ్ చేశారు నన్ను రామ్మోహన్ నాయుడు గారు. వాళ్ళ సీరియల్స్ అన్ని ప్రైమ్ స్లాట్ లో అవునవునవును. ప్రైమ్ టైం. తర్వాత ఇవన్నీ ఆయన 3 సీరియల్ చేశా మేడం గారి. తర్వాత సినిమాలు మధ్యలో అది ఇది. అండ్ ఐ మీన్ అది పక్కన పెడితే మళ్ళీ ఈ 4 పిల్లర్స్ దగ్గరికి వద్దాం సార్. చిరంజీవి గారితో మీకున్న అనుబంధం ఏంటి? ఆయనతో ఎక్కడ పనిచేశారు? అనుబంధం అంటే పని అంటే విచిత్రం. నేను మొదట్లో మద్రాస్కి వెళ్ళా 79 ఎండింగ్లో. అయితే నాకు తెలిసిన ఒక కాంట్రాక్టర్ ఉండేవాడు ఆదిశేషారెడ్డి అని కరీంనగర్లో. ఆయన తీసుకెళ్ళాడు మద్రాస్కి, నన్ను చెన్నైకి తీసుకెళ్ళి ఒక ఆఫీస్లో పెట్టాడు. శాంతి నివాసం ఒక సినిమా. ఆ సినిమా ఆఫీసర్ ఆయన ఫ్రెండ్ ప్రొడ్యూసర్, ఆయన పేరు భాస్కర్ నాయుడు. ఆ ఆఫీస్లో పెట్టారు నన్ను. మన మద్రాసు తెలియదు నాకు. అక్కడే ఉన్నప్పుడు మేనేజర్ కూడా ఉన్నాడు, పూర్ణ చంద్రరావు అని. పూర్ణ నేను దిగిన రోజే చిరంజీవి గారు ఫియట్ కార్ వేసుకొని ఆఫీస్కి వచ్చిండు. అక్కడ మద్రాస్ నార్త్ బోవ్ రోడ్ అది. సినిమా ఆఫీసులు 1-2 ఉన్నాయి అందులో. ఫస్ట్ చిరంజీవి చూశాను అనుకున్నాను. చూశాను, నమస్కారం చేశా. అప్పటికే ఆయన ఈ సినిమాలు చేశాడు. ఇవి పున్నమి నాగు, మనోహరి పాండవులు అవన్నీ అయిపోయినాయి, ఎస్టాబ్లిష్ అయింది. కానీ స్టార్ అప్పుడు రాధాకృష్ణ సినిమాలో శోభన్ బాబు పక్కన సెకండ్ హీరో క్యారెక్టర్ అవి వేస్తున్న మూమెంట్ అది. 79 ఎండింగ్. ఇంకా కొత్త అల్లుడు అవన్నిట్లో వీళ్ళని చేశారు. ఇంకా స్టార్ అవ్వలే. అప్పుడు అక్కడ పరిచయం ఆయన, బాగా మాట్లాడేవారు. తర్వాత ఆ సినిమా నేను కొందరు మిత్రులు ఏం చెప్పారంటే, మల్లారెడ్డి గారు మోహన్ బాబు గారు ముందు సినిమా వేషాలకు వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు, తర్వాత విలన్ అయ్యారు, నువ్వు కూడా అట్లా అసిస్టెంట్ డైరెక్టర్ చేయమంటే, నేను అక్కడ డైరెక్టర్ ఆయన అక్కడ ఎవరు యువి బాబు ఆయన ఆల్రెడీ పగడాల పడవ అరుణాథ్తో సినిమా చేసినాడు. సార్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తే అప్రెంటిస్గా పెట్టుకోండి అంటే ఓకే అన్నాడు. సినిమా జరుగుతుంది. చిరంజీవి గారు అందులో క్యారెక్టర్ వేశారు. మాధవి చిరంజీవి ఇద్దరు, నాగభూషణం, జయంతి, నరసింహరాజు, ప్రసాద్ బాబు, వీళ్ళు హరిప్రసాద్ వీళ్ళంతా ఉన్నారు. బ్లాక్ అండ్ వైట్ సినిమా. నేను ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చేసిన, అది కూడా నా ఒక ఎక్స్పీరియన్స్. అయితే అసిస్టెంట్ డైరెక్టర్ చేసుకుంటే ఒక స్టూడెంట్ క్యారెక్టర్ వేసి హరిప్రసాద్ ఫ్రెండ్ క్యారెక్టర్. అడయార్ ఇన్స్టిట్యూట్లో షూటింగ్ వెళ్ళాము అందరం. చిరంజీవి గారు వచ్చారు. చిరంజీవి గారు కూడా అసలు అప్పటికే మంచి క్యారెక్టర్ వేసాడు. అసలు అది చిన్న క్యారెక్టర్, ఇంపార్టెంట్ రోల్, చిన్న క్యారెక్టర్ అది. అది అప్లికేషన్ మీద వేశారు. ఈ ప్రొడ్యూసర్కును వాళ్ళ నాన్నకు ఏదో ఫ్రెండ్షిప్ అది ఉంది, దానివల్ల ఆయన వచ్చారు. షూటింగ్ జరుగుతూ స్టార్ట్ అయింది. కాస్ట్యూమ్స్ ఉన్నాయి. చిరంజీవి గారికి కాస్ట్యూమ్స్ సరిపోతలేవు, తెచ్చినవి బాగలేవు. 80 సెప్టెంబర్ ఆగస్టు అప్పటికే పెళ్ళయింది ఆయన కొత్తగా, జస్ట్ 5-6 నెలల ముందే పెళ్ళైన తర్వాతే నన్ను పిలిచాడు ఆయన డైరెక్టర్ గారు. మల్లా బచ్చన్, నేను అప్పుడు అమితాబ్ బచ్చన్ లాగా ఉండేవాడిని, ఇట్లా క్రాబ్ పెద్ద బెల్ బాటం, నన్ను బచ్చన్ అని పిలిచేవాడు. మల్లా బచ్చన్ ఇంటర్ అని పీటీ తీసుకెళ్ళి, ప్రొడక్షన్ కార్ తీసుకెళ్ళి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళు, చిరంజీవి ఇల్లు కాదు అల్లు రామలింగ గారి ఇల్లు బజుల్లా రోడ్, ఈ బాబుల్లా రోడ్, రెండిట్లేదు. అక్కడికి వెళ్ళు, ఆ డ్రెస్సులు ఉంటాయి, 3 డ్రెస్సులు పట్టుకరా. కార్లు తీసుకుని వస్తుంటే కారు స్టార్ట్ అయ్యేమో చిరంజీవి గారు, నేను వస్తా, ఆయనకు తెలుసు నేను కూడా వస్తా అని, నేను పక్కన డ్రైవర్ పక్కన కూర్చున్నా, చిరంజీవి గారు వెనక సీట్లో కూర్చున్నారు.
వెళ్ళాం అల్లు రాఘలింగ గారింటికి. వెళ్ళిన తర్వాత నేను మీరు ఉండండి ఇక్కడే అన్నాడు. వెళ్ళాను. అన్నీ అప్పుడు ఇవి క్యారీ బ్యాగ్స్ లేవు. ఆయన డ్రెస్సులు తీసుకొని వస్తున్నారు ఎదురుగా. నేను వెళ్ళా. అసిస్టెంట్ డైరెక్టర్ కదా ఆయన, పెద్దోడు వెళ్తే అన్నాడు ఆయన. తనే పట్టుకొని కూర్చున్నాడు వెనక సీట్లో. అనుకోండి ఏంటన్నా ఆయన వినయం ఏంటిది, పట్టుకోవనొచ్చు కదా, మన అసిస్టెంట్ డైరెక్టర్ కదా, అప్రెంటిస్ అది కూడా. అలా ఉండే మాట్లాడేవారు. తర్వాత కూడా ఒకసారి మళ్ళీ నేను ఉద్యోగం వచ్చింది, కరీంనగర్ వెళ్ళిపోయా. మళ్ళీ ఒకసారి అప్పుడప్పుడు మద్రాసు వెళ్ళేవాడిని, వరంగల్ ట్రైన్ ఎక్కి. ఆంధ్ర క్లబ్ అని ఒకటి ఉన్నది టీ నగర్లో. అక్కడ షూటింగ్ జరుగుతుంది, తోడు దొంగలు, చిరంజీవి గారిది, కృష్ణ గారిది. నేను ఆంధ్ర క్లబ్కి వెళ్ళాను టిఫిన్ చేయడానికి. వెళ్ళి టిఫిన్ చేసి వస్తుంటే షూటింగ్ జరుగుతుంది. చిరంజీవి గారు 2 years గ్యాప్, 82 2 years గ్యాప్లో గుర్తుపట్టాడు. మాట్లాడు రెడ్డి గారు అది కానీ చాలాసేపు. ఇక తర్వాత మళ్ళీ ఎప్పుడు కావాలి లాస్ట్. అది మంచి నాకు అనుభవం. తర్వాత దాదాపు 3 దశాబ్దాలు నెంబర్ 1 హీరోగా కొనసాగిన వ్యక్తి ఆయన. అప్పుడు మీకు పరిచయమైనప్పుడు అంటే మీరు స్క్రీన్ మీద ఒక స్టార్ని చూసి వెళ్ళి కలవడం ఒక ఎక్స్పీరియన్స్. మీరు ఐ మీన్ అంత గొప్ప నటుడు, అంత ఎస్టాబ్లిష్డ్ నటుడుగా కాకుండా తర్వాత కలిసిన తర్వాత వాళ్ళు మీ కళ్ళ ముందు వాళ్ళు ఒక స్టార్ అవ్వడం, దశాబ్దాలు ఏలవడం నెంబర్ 1 హీరోగా, ఇది ఒక ఎక్స్పీరియన్స్. చాలా హ్యాపీ. ఎందుకంటే ఆయన ఎంతో కష్టం ఉంది ఆయన ఎదగడానికి. అంటే మీరు చెప్పిన గుణం ఉంది కదండి, అది మామూలు విషయం కాదు. ఇప్పుడు కూడా ఆయన తపన ఏంటి చూడండి. ఇప్పుడు మధ్యలో 10 ఏళ్ళు మానేశాడు పాలిటిక్స్కి వెళ్ళి. 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా వచ్చి ఆయన ఇప్పుడు మళ్ళీ ఎంత యాక్టింగ్ చేస్తున్నాడు. ఆయన అవసరం ఆయనకంటే ఆయన ఇంకా అది తపన. ఇక్కడ తపన ఉన్నోళ్ళే ఉంటారు సార్, ఇక్కడ తపన ఉన్నోళ్ళే ఉంటారు. ఏదో వచ్చిన వాళ్ళు ఇట్లా వస్తారు, అట్లా వెళ్ళిపోతారు. కష్టపడాలి, తపన ఉంటే కష్టపడాలి, మెయిన్ హార్డ్ వర్క్, దాంతో అదృష్టం, సక్సెస్ ఉంటే వచ్చిన పుష్పలో కూడా ఉన్నారు. ఏంటి సార్ పుష్ప ఐ మీన్ ఇప్పుడు ఎలా వస్తున్నాయి సార్ అవకాశాలు? నార్మల్ గా వాళ్ళ నుంచి కాల్స్ వస్తున్నాయండి, మీరు ఏమన్నా? వస్తున్నాయి. ఇప్పుడు మొన్న నేను అనుకోకుండా ఒకటి కాంగ్రెస్ యాడ్ చేసిన 2 years బ్యాక్, ఆ యాడ్ చూసి పిలిచారు మన కృషి గారు. మంచి క్యారెక్టర్ ఇచ్చాడు ఆయన ఘాటీలో. అట్లా పిలుస్తున్నారు. టీవీ సీరియల్స్ మామూలుగా వాళ్ళే పిలుస్తారు. సినిమా అయితే అప్పుడప్పుడు మరి మనం సినిమాలో ఇంకా ఎదగలేదు కాబట్టి పోయి కలుస్తూ ఉంటాం, తెలిసిన కో డైరెక్టర్ గారిను, మేనేజర్ను, డైరెక్టర్ అప్పుడప్పుడు అట్లా. ఇప్పుడైతే మీకు పూర్తి స్థాయిలో అంటే మీకున్న ఐ మీన్ టైంని, మీకున్న సమయాన్ని, మీకున్న శక్తిని నేను యూజ్ చేసుకుంటాను. ఇప్పుడు కూడా నాకు కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు నాకు క్యారెక్టర్ చెప్పిన తర్వాత షూటింగ్ అంటే నాకు ఇవాళ మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది. తొందరగా లేవటం, తొందరగా రెడీ అవటం, వెళ్ళిపోవటం. టైం ప్రాంప్ట్ ఎక్కువ. 10:30 అంటే 10:30కి వచ్చేసా. టైం ప్రాంప్ట్ అట్లుంటుంది. నేను ఎన్నోసార్లు కొన్ని సీరియల్స్ చేసేటప్పుడు 7 గంటలకు మార్నింగ్ అంటే నేను వెళ్ళి లొకేషన్ గేట్లు తీపిచ్చిన రోజులు ఉన్నాయి. నేను వచ్చినాక ప్రొడక్షన్ వాళ్ళు యూనిట్ వచ్చింది. అంటే మాకు ఆ రకంగా అలవాటు అయిపోయింది. ఏది నాటకాలకు కానీ, సినిమాలకు, ఉద్యోగంలో కానీ ఒక టైం అనేది, టైం ప్రాంప్ట్ అనేది బాగా అలవాటు. అంటే మీరు ఐ మీన్ బాగా ఇన్వాల్వ్ అయిపోయి పరకాయ ప్రవేశం చేసి నటిస్తారు ఏదైనా చేస్తే. ఇప్పుడు వచ్చే నటులందరూ ఐ మీన్ జస్ట్ స్విచ్ అవుతున్నారు అంతే. ఎవరికి నటన మీద ఎటువంటి శిక్షణ తీసుకోకుండా వచ్చిన వ్యక్తులు ఉన్నారు. సో దీన్ని చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇలాంటి వాళ్ళని కలిసి పనిచేస్తున్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు ఖచ్చితంగా శిక్షణ తీసుకోవడం మంచిది అంటారా? ఏ శిక్షణ అవసరం లేదు, డైరెక్ట్ వచ్చి ప్రొసీడ్ యాక్టింగ్ ఉండాలి కదా. ఇప్పుడు కెమెరా ముందు ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ఉండాలి, ఎటు కెమెరా సెన్స్, ఇవన్నీ ఉంటాయి కదా, నేర్చుకోవాలి. డైలాగ్ అంటే ఇప్పుడు స్లాంగ్ అంటే డిక్షన్. ఒకప్పుడు డిక్షన్, ఆ రోజుల్లో యాక్టర్ని ఎట్లా సెలెక్ట్ చేసేవాళ్ళు, మేకప్ వేసి ప్రొఫైలు ఇది అది. పాత రోజుల్లో అందంగా ఉండాలి, వాడు ముక్కు అందంగా ఉండాలి, వాడు కళ్ళు అందంగా ఉండాలి, విలన్ అయినా పర్లేదు. ప్రభాకర్ రెడ్డి, గుమ్మడి, సత్యనారాయణ, ఎస్వి రంగారావు, హీరోలు, రామారావు అందరు అందగాలనే పెట్టేవాళ్ళు అప్పుడు. ఆ రోజులు డైలాగ్ చెప్పొచ్చా లేదా, ఒక్క లాకు బదులు అని పలకరాదు. అట్లా జట్కాలు నా ఇవి కూడా పట్టుకునే వాళ్ళు అప్పుడు. ఇప్పుడు ఎక్కడే అండి, ఇప్పుడు ఏదైనా చెప్పేస్తున్నారు అంతే. నేను డిక్షన్ ఎక్కడుంది, డిక్షన్కి ఎందుకు? కొంతమంది మాత్రమే డిక్షన్ తోటి యాక్టింగ్ చేయగలరు, డైలాగ్ చెప్తున్నారు. ఒక జూనియర్ ఎన్టీఆర్ లాగా ఒక డిక్షన్ అనేది చాలా. ఇప్పుడు తెలంగాణ సినిమాలు వస్తున్నాయి, సపోజ్ ఏదో చెప్తాను, డిక్షన్ అవసరం లేదు. మహబూబ్ నగర్ స్లాంగ్ చెప్తుండు,
కరీంనగర్ కరీంనగర్ స్లాంగ్ చెప్తున్నాడు అంతే. దేర్ ఈజ్ నో డిక్షన్, ఇన్వాల్వ్మెంట్ అసలే లేదు. నువ్వు ఒక డైలాగ్ ఎమోషనల్ డైలాగ్ ఒక పేజీ ఇచ్చి చెప్పమంటే దాన్ని ఇన్వాల్వ్ అవుతారు. ఆ పేజ్ అంతా కట్ చెప్పకుండా తీస్తే నువ్వు కట్లు ఉన్నప్పుడు ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ ఏం ఉండదు. ఇన్వాల్వ్మెంట్గా ఉన్నట్టు నటిస్తారు అంతే. ఇప్పుడు మీరు తెలంగాణ స్లాంగ్ గురించి, కరీంనగర్ స్లాంగ్ గురించి ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట అడుగుతున్నాను. మీరు తెలంగాణ బార్న్ అండ్ బ్రాటప్ కాబట్టి మీకు ఇక్కడ అవకాశాలు తెలంగాణ డైరెక్టర్లు ఎక్కువ ఇచ్చారండి? అంటే తెలంగాణ డైరెక్టర్లు అప్పుడు లేరు కదా, ఇప్పుడు వచ్చారు. హైదరాబాద్ ఫీల్డ్ వచ్చినాక వచ్చారు. కరీంనగర్ నుంచి మా బిఎస్ నారాయణ ఒక డైరెక్టర్, పెద్ద డైరెక్టర్, ఆయన మార్గదర్శి చేశాడు. మా చివరిలో పెద్దగా లేరు. అయితే ఇక్కడ హైదరాబాద్ ఫీల్డ్ వచ్చినాక కూడా నాకు ఎక్కువ ఆంధ్ర ప్రొడ్యూసర్ డైరెక్టర్లు ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు ఈటీవీ చాలా చేశాను వాళ్ళు. మనం ఫస్ట్ మణిశంకర్ గారు, మంజుల నాయుడు గారు, నరసింహానంది డైరెక్టర్ గారు, ఉదయ భాస్కర్ అని ఒక టీవీ డైరెక్టర్ ఉండేది ఆయన, తర్వాత మొన్న కృషి గారు, టోటల్గా వీళ్ళంతా అందరూ దాదాపు మరి వీళ్ళంతా తెలంగాణ వాళ్ళు కాదు. నీకు విషయం తెలుసా, తెలంగాణ వాళ్ళు నాకు ఇవ్వాల. ఇప్పుడు మా జిల్లా వాళ్ళే టాప్ డైరెక్టర్ పేర్లు చెప్తా, గుర్తుపెట్టుకో. వంశీ పైడిపల్లి కరీంనగర్ జిల్లా, సంపత్ నంది, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి, వేణు శ్రీరామ్ ఈయన. ఇప్పుడు ఇంకా టాప్ డైరెక్టర్లు నాగాశ్విన్ రెడ్డి, ఇంకొక రెడ్డి ఉన్నాడు ఎక్కడ, వంగ సందీప్ రెడ్డి, ఇంతమంది టాప్ డైరెక్టర్ తెలంగాణ వాళ్ళకి ఎవరు ఇచ్చారు వీళ్ళు? నాకు సుకుమార్ ఇచ్చారు. ఇవి వినాయక్ డైరెక్షన్ లో చేశా అల్లుడు సీను. వీళ్ళ సుకుమార్ ఇచ్చారు, క్రిష్ ఇచ్చారు, చంద్రశేఖర్ రెడ్డి మీకు తెలిసి పెద్ద డైరెక్టర్, టాప్ డైరెక్టర్. ఆయన 5-6 ప్రాజెక్టులు, 3 సినిమాలు, 3 టీవీ సీరియల్స్. మాదాల రంగారావు, వీళ్ళంతా తెలంగాణలో వీళ్ళిద్దరు ముగ్గురు. రామ్మోహన్ నాయుడు ఆంధ్ర. తెలంగాణలో ఇచ్చింది ఎవరు? నాగపాల సురేష్ ఒకడు వేట డైరెక్టర్, మొన్న ఏదో మన ఓదెల 2 డైరెక్టర్, ఆయన పేరు కళ్యాశోక్, ఆయన వేట సినిమాలు ఇచ్చాడు. ఇద్దరే, ఎవరు ఇవ్వాల. ఇప్పుడు మొన్న కూడా నేను 2 సినిమాలు చేసి, ఆత్మకథ, ఇవన్నీ సినిమాలు ఇక్కడ లేదు. ఎవరు అంటారు తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాళ్ళకి ఇవ్వరు అని. మాది అక్కడ మా లోపం. ఇప్పుడు నాది ఏమంటా అంటే నా ప్రయత్న లోపమే. నేను ఒకేదాన్ని నమ్ముకోలే కాబట్టి దీన్నే నమ్ముకొని ఫెయిల్ అయితే బ్లేమ్ చేయాలి. దీన్ని నమ్ముకోలే, అటు ఇటు అడిగేసిన కాబట్టి అంతే నా పొరపాటు, నా లోపం. నేను ఎక్కువ ప్రయత్నం చేయలే, వచ్చినాయి. అదేం ఉండదు. ఇప్పుడు అంతెందుకు, తెలంగాణ హీరోలు ఎంతమంది లేరు ఇప్పుడు? విజయ్ దేవరకొండ, వీళ్ళందరూ కమెడియన్స్, అద్భుతమైన కమెడియన్స్ వీళ్ళు. మన వెన్నెల కిషోరు, శ్రీనివాసరెడ్డి, బాబు మోహన్, జబర్దస్త్ నుంచి సగం మంది తెలంగాణ వాళ్ళే. హైదరాబాద్ నుంచి అందరూ వస్తున్నారు, టాలెంట్ ఉంటే వస్తారు, అలా ఏం లేదు. థ్యాంక్ యూ. అంటే మీతో మాట్లాడితే ఇప్పుడు ఇది ఇంటర్వ్యూ కాదు, యాక్చువల్లీ 45 సంవత్సరాల తెలుగు సినిమా విషయాలన్నీ పంచుకున్నాం సార్. చాలా విషయాలు మాకు కళ్ళ కట్టినట్టు చెప్పారు, మీ అనుభవాలన్నింటినీ. థ్యాంక్ యూ సో మచ్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు, విలువైన విషయాలను పంచుకున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కూడా మంచి అవకాశం ఇచ్చినందుకు చెప్పడానికి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.